హాయ్ గైస్, వెల్కమ్ టు వేదిక్ ఫర్ సిఎస్ ఎంఎస్సిఎస్ యూట్యూబ్ ఛానల్. సో ఈ వీడియోలో మనకు సిఏ ఫౌండేషన్, సిఎంఏ ఫౌండేషన్ రివిజన్ సిరీస్ కంటిన్యూషన్‌గా థియరీ ఆఫ్ కన్స్యూమర్ బిహేవియర్ అనే టాపిక్‌ని రివైజ్ చేసుకుందాము. డీటెయిల్ రివిజన్ ఉంటుంది. సో దీనికి ముందు డిమాండ్ అండ్ సప్లైకి రిలేటెడ్ రివిజన్ వీడియోస్ చేశాము. కావాలంటే అక్కడ వెళ్ళొచ్చు. అండ్ అకౌంట్స్‌కి రిలేటెడ్ కూడా ఆల్రెడీ రివిజన్ వీడియోస్ అనేది ఆల్రెడీ స్టార్ట్ చేయడం జరిగింది. అండ్ కంప్లీట్‌గా సీఏ ఫౌండేషన్, సీఎంఏ ఫౌండేషన్ ఈ సెప్టెంబర్ గాని, ఈ జనవరి గాని రాసే స్టూడెంట్స్ దే కెన్ బెనిఫిట్ ఫ్రమ్ దిస్ పర్టిక్యులర్ వీడియో. మీ ఫ్రెండ్స్‌కి యూజ్ అవుతుందనుకుంటే షేర్ చేయండి. అండ్ ఇఫ్ యూ కనెక్టెడ్ విత్ దిస్ పర్టిక్యులర్ ఛానల్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ద ఛానల్. అండ్ మోర్ కంటెంట్ అనేది వస్తుంది. అండ్ ఈ పీడీఎఫ్ ఏదైతే నేను ఇక్కడ ఈ పర్టిక్యులర్ పీడీఎఫ్ యూజ్ చేయడం చూస్తున్నానో ఈ రివిజన్ వీడియోలో అండ్ దిస్ వీడియో ఈ పర్టిక్యులర్ పీడీఎఫ్ అనేది మనకు డిస్క్రిప్షన్ బాక్స్‌లో ఉన్న టెలిగ్రామ్ ఛానల్ లింక్‌లో మీకు అవైలబుల్ ఉంటుంది. అండ్ ఈ పర్టిక్యులర్ టాపిక్‌లో ఒకవేళ మీరు వింటే గనక, ఈ టాపిక్‌లో మీకు ఏదైనా టఫెస్ట్ కాన్సెప్ట్ ఏదనిపించింది అని కింద కామెంట్ సెక్షన్‌లో మెన్షన్ చేయండి. సో దట్ నేను ఇంకేదైనా డీటెయిల్డ్ పర్టిక్యులర్ పాయింట్ మీద వీడియో చేయడానికి ట్రై చేస్తాను. చలో రివిజన్‌లోకెళ్ళిపోదాము. నౌ థియరీ ఆఫ్ కన్స్యూమర్ బిహేవియర్ అనేది బేసికల్‌గా మనము థియరీ ఆఫ్ డిమాండ్ అండ్ సప్లై టాపిక్‌లో వన్ ఆఫ్ ది సబ్ టాపిక్‌గా చూస్తాం. కన్స్యూమర్ బిహేవియర్ టాపిక్‌లో మనం ఏం చూస్తామంటే, బేసికల్‌గా సప్లై అండ్ డిమాండ్ అనేది గూడ్స్ పాయింట్ ఆఫ్ వ్యూలో కన్స్యూమర్ పాయింట్ ఆఫ్ వ్యూలో గూడ్స్ ఎన్ని చేయాలి, సప్లయర్ పాయింట్ ఆఫ్ వ్యూలో సప్లై ఎంత చేయాలనే పాయింట్ ఆఫ్ వ్యూ మాట్లాడితే, అసలు కన్స్యూమర్ పాయింట్ ఆఫ్ వ్యూలో అసలు ఆ పర్టిక్యులర్ ప్రొడక్షన్ పర్టిక్యులర్‌గా కన్జంప్షన్ అనేది జరిగినప్పుడు ఏమేమి జరుగుతది? దాంట్లో ఏమేం కాన్సెప్ట్స్ ఉన్నాయో ఉంటది. అయితే కన్స్యూమర్ బిహేవియర్‌లో ఫస్ట్ ఫండమెంటల్ ఆఫ్ ది ఎకనామిక్స్ ఏంటి? దేర్ ఆర్ అన్‌లిమిటెడ్ వాంట్స్ ఆఫ్ ది పర్టిక్యులర్ కన్స్యూమర్ అండ్ దేర్ ఆర్ స్కేర్సిటీస్ ఆఫ్ రిసోర్సెస్ అనేది ఉంది. సో, దాన్ని సాల్వ్ జేయడానికి మనం అంతా గూడా బిజినెస్ ఎకనామిక్స్ అనేది చదువుకున్నది దేనికి? ఆ పర్టిక్యులర్ ప్రాబ్లమ్ సాల్వ్ జేయడానికి ఎకనామిక్ థియరీని మనం ఎలా యూజ్ చేసుకుంటున్నాము అనేది మనం తెలుసుకోవడానికి. అందులో కన్స్యూమర్ బిహేవియర్ ఎలా ఉంటది అని తెలుసుకునేది వన్ ఆఫ్ ది ఈ పర్టిక్యులర్ టాపిక్‌లో చెప్తారు. ఇందులో ఫస్ట్ వాంట్స్ అంటే ఏంటి? తర్వాత వాంట్స్ ఎన్ని రకాలు లైక్ ఎన్ని టైప్స్‌గా డివైడ్ చేశారు. తర్వాత మార్జినల్ యుటిలిటీ, టోటల్ యుటిలిటీ, ఆ తర్వాత ఇండిఫరెన్స్ కర్వ్ నాకు ఆర్డినల్ అప్రోచ్‌లో మనము మార్జినల్ యుటిలిటీ ఎలా కాలిక్యులేట్ జేసుకోవాలి. అండ్ ఆ తర్వాత బడ్జెట్ లైన్ గావచ్చు, కన్స్యూమర్ ఈక్విలిబ్రియం గావచ్చు. ఈ అన్ని కాన్సెప్ట్స్ కూడా ఔట్‌లైన్ ఆఫ్ ది పర్టిక్యులర్ టాపిక్ ఇది. సో, ఈచ్ వన్ టాపిక్ డీటెయిల్‌గా డిస్కస్ చేసుకుంటూ ఎళ్దాం. ఫస్ట్ థియరీ ఆఫ్ కన్స్యూమర్‌లో ఫస్ట్ మనం డిస్కస్ చేసేది నేచర్ ఆఫ్ హ్యూమన్ వాంట్స్. మనకు ఫస్ట్ డిమాండ్ క్రియేట్ అవ్వాలంటే దేర్ షుడ్ బి వన్ డిజైర్, మోటివ్ ఆర్ విష్ కదా! సో, ఆ హ్యూమన్ వాంట్స్ ఎన్ని టైప్స్ ఉంటాయంటే, ఆల్ వాంట్స్ ఎగ్జిబిట్ సమ్ క్యారెక్టరిస్టిక్స్. వాంట్స్ ఆర్ అన్‌లిమిటెడ్. ఆల్ వాంట్స్ కెనాట్ బి సాటిస్ఫైడ్. ఇక్కడ మనకి అన్‌లిమిటెడ్ వాంట్స్ ఉండడం వల్ల అన్ని వాంట్స్ కూడా మనం సాటిస్ఫై చేస్తామని చెప్పట్లేదు. సో, వాంట్స్ క్యారెక్టరిస్టిక్ ఏంటి? దే ఆర్ అన్‌లిమిటెడ్ బట్ దే కాంట్ అన్నీ గూడా మనం సాటిస్ఫై చేయలేము. ఫస్ట్. సెకండ్ దే డిఫర్ ఇన్ ఇంటెన్సిటీ. అంటే ఫర్ ఎగ్జాంపుల్ నాకిప్పుడు ఏదన్నా ఒక ఓకే. ఎక్కడో ఎళ్తుంటే ఒక చిన్న ర్యాష్ వచ్చింది. ఒక చిన్న ర్యాష్ ఏదో తగిలింది. ఒక డాష్ అవ్వడం వల్ల ఇక్కడ హీల్ అవుతుంది. ఇక్కడ బ్లడ్ అనేది పెయిన్ వస్తుంది. నాకు ఇన్‌స్టాంట్‌గా పెయిన్ కిల్లర్ కావాలి అనేదేంటి? ఇంటెన్సిటీ. నాకు అర్జెంట్‌గా ఒక పెయిన్ కిల్లర్ అనేది కావాలి. ఆ స్ప్రే లాంటిది ఏదైనా. అది నాకొక అర్జెంట్‌గా కావాల్సింది. నేను ఎక్కడెళ్తున్నాను? నేను టీ తాగడానికి ఎళ్తున్నాను. సో, 2 కూడా నా వాంట్స్. టీ తాగడం ఒకటి, ఈ పర్టిక్యులర్ పెయిన్ హీల్ చేసుకోవడానికి పెయిన్ కిల్లర్. సో, ఈ వాంట్, ఆ వాంట్ అర్జెన్సీ‌లో డిఫరెంట్ ఉన్నాయి. ఇప్పుడు ఇది పర్టిక్యులర్ అనేది నాకు అర్జెంట్. అది నాన్ అర్జెంట్. అందుకనే వాంట్స్ డిఫర్ ఇన్ ఇంటెన్సిటీ. కొన్ని అర్జెంట్ ఉంటాయి. కొన్ని లెస్ అర్జెంట్ ఉంటాయి. అంటే వాంట్స్ క్యారెక్టరిస్టిక్స్ ఎక్స్‌ప్లెయిన్ చేస్తున్నాడు కదా! సో, దే ఆర్ అన్‌లిమిటెడ్. దే కాంట్ బి ఆల్ వాంట్స్ కెనాట్ బి సాటిస్ఫైడ్. దే డిఫర్ ఇన్ ఇంటెన్సిటీ. సమ్ ఆర్ అర్జెంట్ వాంట్స్ ఆర్ సమ్ ఆర్ లెస్ అర్జెంట్ వాంట్స్. అండ్ యుటిలిటీ డిపెండ్స్ అపాన్ ది ఇంటెన్సిటీ ఆఫ్ ది వాంట్. వాంట్ ఇంటెన్సిటీ ఎంతుందో అంత సాటిస్ఫాక్షన్ కెపాసిటీ అనేది దానికి మనకు పర్టిక్యులర్ ఇప్పుడు ఈ పెయిన్ కిల్లర్ కొట్టినప్పుడు నాకు సాటిస్ఫాక్షన్ అనేది ఎక్కువ ఉండే అవకాశం ఉంది. సో, దిస్ యుటిలిటీ విల్ డిపెండ్ అపాన్ ది ఇంటెన్సిటీ ఆఫ్ ది వాంట్. అండ్ యుటిలిటీ ఈస్ అ సాటిస్ఫాక్షన్. వాంట్ సాటిస్ఫైయింగ్ పవర్ ఆఫ్ అ కమోడిటీ. పర్టిక్యులర్ యుటిలిటీ అంటే ఏంటనంటే, వాంట్ సాటిస్ఫైయింగ్ పవర్ ఆఫ్ ఎ కమోడిటీ అని వీడు చెప్తున్నాడు. అంటే నథింగ్ బట్ సాటిస్ఫాక్షన్ ఎంతొస్తుంది అని చెప్పేసి. అండ్ ఇది యూజ్‌ఫుల్‌నెస్‌కి డిఫరెన్స్. అంటే ఈ పర్టిక్యులర్ ప్రొడక్ట్ యూజ్‌ఫుల్లా కాదు. ఇప్పుడు పెయిన్ కిల్లర్ దెబ్బ తగిలిన వాడికి యూజ్‌ఫుల్. అండ్ అది వాడికి సాటిస్ఫాక్షన్ ఇస్తది. నాకు దాంతోని ఏం పని లేదు. అంతంత మాత్రాన దాని యుటిలిటీ క్రియేట్ చేయదని కాదు. యుటిలిటీ అనేది సాటిస్ఫాక్షన్‌తోని ఉంటుంది తప్పిస్తే యూజ్‌ఫుల్‌నెస్‌తోని డిపెండెంట్ అయ్యి ఉండదు. సో, ఇక్కడ అండ్ నెక్స్ట్ ఈచ్ వాంట్ ఈస్ సాటియబుల్ అంటే కెన్ బి సాటిస్ఫైడ్ ఫుల్లీ విత్ అన్ ఇండివిడ్యువల్ వాంట్. ఇక్కడ సాటియబుల్ అని అంటే ఏంటంటే ఈచ్ కెన్ బి సాటిస్ఫైడ్ అని అర్థం. అంటే అదేంటి వాంట్స్ అన్‌లిమిటెడ్ కెనాట్ బి సాటిస్ఫైడ్ అని ఆల్ వాంట్స్ కెనాట్ బి సాటిస్ఫైడ్. బట్ ఇండివిడ్యువల్‌గా
ఆ పర్టిక్యులర్ వాంట్‌ని నేను దాని నుంచి కంప్లీట్‌గా నేను సాటిస్ఫై అయ్యేంత వరకు యుటిలిటీ తీసుకోగలను. అంటే ఇండివిడ్యువల్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఇండివిడ్యువల్ వాంట్స్ నేను కంప్లీట్‌గా సాల్వ్ చేసుకోగలను. బట్ నాకున్న అన్ని వాంట్స్‌ని నేను సాటిస్ఫై చేసుకోలేను. అంటే ఇట్ ఈస్ సాటియబుల్ ఇన్ ద ఇండివిడ్యువల్ వాంట్. ఇండివిడ్యువల్ వాంట్ లెవెల్‌లో ఇట్ కెన్ బి సాటిస్ఫైడ్. అండ్ వాంట్స్ ఆర్ కాంపిటీటివ్. దే కంపీట్ ఈచ్ అదర్ బికాస్ రిసోర్సెస్ ఆర్ స్కేర్స్. ఇప్పుడు బేసికల్‌గా నాకు టీ తాగాలనుంది, బూస్ట్ తాగాలనుంది. ఇప్పుడు జనరల్‌గా మనం మాట్లాడుకుంటే ఏంటి, అందరికి గూడా ఈ పర్టిక్యులర్ వాంట్స్ అనేవి అన్‌లిమిటెడ్ ఉండడం వల్ల నాకున్న ఈ పర్టిక్యులర్ టోటల్ వాంట్స్‌లో నేను కొన్నే సాటిస్ఫై జేసుకోగలను. ఎందుకంటే ఉన్న రిసోర్సెస్ వాటిని సాటిస్ఫై జేయడానికి ఉన్న రిసోర్సెస్ తక్కువ గాబట్టి, నేను కొన్ని వాంట్స్ మాత్రమే సాటిస్ఫై జేసుకోగలను. అన్ని వాంట్స్ సాటిస్ఫై సో, వెనెవర్ దేర్ ఈస్ జాబ్స్ లేకనమాట. మన జాబ్స్ కొన్నే జాబ్స్ ఉంటే ఎక్కువ మంది రాస్తారు. ఏముంటదక్కడ? దే విల్ కంపీట్ ఈచ్ అదర్ ఫర్ దట్ పర్టిక్యులర్ జాబ్. అలానే అన్‌లిమిటెడ్ వాంట్స్ ఉండడము, కొన్నే రిసోర్సెస్ ఉండడము సాటిస్ఫై దట్ పర్టిక్యులర్ వాంట్స్. సో, దేర్ విల్ బి ఎ కాంపిటీషన్ బిట్వీన్ ది వాంట్స్. అదే చెప్పడానికి ట్రై చేస్తున్నాడు. సో, వాంట్స్ ఆర్ కాంపిటీటివ్. నేను టీ గాని, కాఫీ గాని తాగాలని చూస్తున్నా. నాకు 2 గూడా ఇష్టమే. 2 గూడా. బట్ రిసోర్సెస్ అనేది తక్కువ. అది మనీ కావచ్చు, బయట తీసుకునే షాప్స్‌లో ఉండే మనకు అవైలబిలిటీ ఉన్న షాప్స్‌లో ఉన్న ఆ ప్రొడక్ట్ కావచ్చు, వీటన్నిటికి రిసోర్సెస్ కావాలి కాబట్టి, ఆ రిసోర్సెస్ స్కేర్స్ కాబట్టి, ఐదర్ నేను టీ అన్నా తీసుకుంటాను, లేదంటే కాఫీ అన్నా తీసుకుంటాను. ఈ 2 కూడా దే విల్ కంపీట్ ఈచ్ అదర్ అది చెప్తున్నాడు. సో, వాంట్స్ ఆర్ కాంప్లిమెంటరీ నేచర్ కెన్ బి సాటిస్ఫైడ్ ఓన్లీ యూజింగ్ మోర్ థాన్ వన్ కమోడిటీ. బేసికల్‌గా వాంట్స్ ఆర్ కాంప్లిమెంటరీ నేచర్ కూడా ఉండే అవకాశం ఉంది. అంటే కొన్ని వాంట్స్ ఫర్ ఎగ్జాంపుల్‌కి స్వీట్ ఉంది. స్వీట్‌ని డైరెక్ట్ మనము షుగర్ తీసుకోవచ్చు ఆర్ ఏదైనా స్వీట్ చేసుకొని తినొచ్చు. ఇప్పుడు ఇప్పుడు స్వీట్ అనేది ఓన్లీ షుగర్ ద్వారానే నాకు స్వీట్ సాటిస్ఫాక్షన్ వస్తుందని కాదు కదా! ఏదైనా స్వీట్ తిన్నా కూడా నాకు ఆ షుగరు ఫ్లేవర్ అనేది తెలుస్తుంది. సో, నేను వాంట్స్ కెన్ బి యూజ్డ్ యాస్ కాంప్లిమెంటరీగా కూడా ఉంటది. ఎందుకంటే వేరే పర్టిక్యులర్ ఐటెమ్ వాడితేనే ఈ పర్టిక్యులర్ స్వీట్ తినాలి. ఇప్పుడు నాకు ఆహ్, అదేమంటారు దాన్ని పర్టిక్యులర్ మిల్క్‌తోని చేసే ఒక కోవా అనుకుందాం లెట్స్ సే కోవాతోని తినాలంటే నాకు కోవా ఉండాలి, మిల్క్ ఉండాలి, షుగర్ ఉండాలి. బోత్ టుగెదర్ నా పర్టిక్యులర్ మిల్క్ కోవా తినాలనే ఆ పర్టిక్యులర్ వాంట్ అనేది నాకు సాటిస్ఫై అవుతది. సో, సమ్ వాంట్స్ ఆర్ కాంప్లిమెంటరీ. కెన్ బి సాటిస్ఫైడ్ ఓన్లీ యూజింగ్ మోర్ థాన్ వన్ కమోడిటీ. అలాగే మోర్ థాన్ వన్ కమోడిటీ యూజ్ చేసి సాటిస్ఫై చేసుకోగలిగిన వాటిని కాంప్లిమెంటరీ వాంట్స్ అంటారు. అండ్ ఏదైనా కాంపిటీషన్ ఎక్కువ ఉన్న ఎక్కువ వాంట్స్ ఉన్నాయి. తక్కువ రిసోర్సెస్ ఉన్నాయని చెప్తుంటే వాంట్స్ ఆర్ కాంపిటీటివ్ ఇన్ నేచర్ అని చెప్పి కూడా చేసుకోవచ్చు. అండ్ వాంట్స్ మే బి సాటిస్ఫైడ్ ఇన్ ఆల్టర్‌నేటివ్ వేస్. అంటే ఏంటి? ఒకే విధంగా పర్టిక్యులర్ వాంట్ అనేది సాటిస్ఫై చేసుకోవడం అనే పని లేదు. ఆ వాంట్ కెన్ బి సాటిస్ఫైడ్ ఐదర్ మనకు ఎగ్జాంపుల్ ఇందాక మాట్లాడుకున్న షుగర్ క్రేవింగ్స్. షుగర్ క్రేవింగ్స్ నువ్వు ఐస్ క్రీమ్ తిన్నా క్రేవింగ్స్ పోతుంది. అండ్ స్వీట్ తిన్నా పోతుంది. షుగర్ క్రేవింగ్ అనేది వన్ ఆఫ్ ది వాంట్. ఆ వాంట్‌ని సాటిస్ఫై చేసుకోవాలంటే యూ కెన్ ఈట్ స్వీట్ ఆర్ యూ కెన్ ఈట్ ఐస్ క్రీమ్ ఆల్సో. సో, అలాగా ఆల్టర్‌నేటివ్ వేస్‌లో ఇట్ కెన్ బి సాటిస్ఫైడ్. అండ్ వాంట్స్ ఆర్ సబ్జెక్టివ్ అండ్ రిలేటివ్. ఎగ్జాంపుల్ ఏంటి? ఐఫోన్ గివ్స్ యూజర్ సాటిస్ఫాక్షన్ టు సమ్ పీపుల్. సమ్ పీపుల్ ఓన్లీ ఇంట్రెస్టెడ్ ఇన్ ఆండ్రాయిడ్. ఎగ్జాంపుల్ ఏంటంటే, ఆబ్జెక్టిఫై చెప్పడము జనరల్‌గా అందరికి ఒకేలాగా ఉంటదని లేదు. అండ్ రిలేటివ్‌గా అందరికి ఒకే విధంగా పనిచేస్తదని లేదు. ఇది ఈచ్ కేస్‌లో డిఫరెంట్ అంటే సబ్జెక్టివ్ నేచర్‌లో ఉంటాయి వాంట్స్ అని అంటున్నాడు. దట్స్ వై యుటిలిటీ కూడా ఇట్స్ ఎ సబ్జెక్టివ్ మ్యాటర్ అండ్ సబ్జెక్టివ్ అండ్ రిలేటివ్ అంటారు. అంటే ఎగ్జాంపుల్ ఏంటి? ఇక్కడ రాసిన ఎగ్జాంపుల్ నాకు ఐఫోన్ అంటే ఇష్టం. బట్ మీకు ఐఫోన్ అంటే ఇష్టం ఉండకపోవచ్చు. యూ కెన్ యాక్సెస్ ఓన్లీ ఆండ్రాయిడ్ అంటేనే మీకు ఇంట్రెస్ట్ ఉంది. ఆర్ నాకు ఐఫోన్ నార్మల్‌గా యాపిల్ ఫోన్స్ అంటే ఇంట్రెస్ట్. మీకు గూగుల్ ఫోన్స్ అంటే ఇంట్రెస్ట్. సో, ఇక్కడ గూగుల్ ఫోన్స్ నీకిష్టము. యాపిల్ ఫోన్స్ నాకిష్టం. అలా నాకిష్టం ఉన్నంత మాత్రాన యాపిల్ ఫోన్స్ అందరి వాంట్స్ సెపరేట్‌గా సాటిస్ఫై చేస్తాయని లేదు గదా! సో, వాంట్స్ సబ్జెక్టివ్ ఇన్ నేచర్ అండ్ దే ఆర్ రిలేటివ్ నేచర్. అంటే పర్టిక్యులర్ ఇండివిడ్యువల్ వైస్ గావచ్చు, ఒక గ్రూప్ ఆఫ్ పీపుల్ గావచ్చు. ఇప్పుడు మనకి హైదరాబాద్ బిర్యానీ అంటే ఇష్టం. బట్ పైన వేరే స్టేట్స్‌కెళ్తే వాళ్ళకి వేరే బిర్యానీ ఇష్టం ఉండొచ్చు. పులావ్ అని, అదని, ఇదని వేరే ఏదైతే బగారా రైస్‌ని పులావ్ అంటారో, ఆ పర్టిక్యులర్ పులావ్ అనేది ఇష్టం ఉండొచ్చు. అది మనకి ఇష్టం ఉండకపోవచ్చు. దట్స్ వై పులావ్ అందరికి ఒకేలాగా ఉంటే అది ఆబ్జెక్టివ్ ఉన్నట్టు. అలా గాకుండా సబ్జెక్టివ్ అంటే ఏంటి మన మన హైదరాబాద్ పీపుల్‌కి, తెలంగాణ పీపుల్‌కి దే లవ్ బిర్యానీ. అండ్ అదే ఆంధ్ర పీపుల్ దే లవ్ పులావ్ అలాగనమాట. సో, సబ్జెక్టివ్ నేచర్ ఉండడం వల్ల వాంట్స్ యుటిలిటీ కూడా సబ్జెక్టివ్‌గా ఉంటుంది. అంటే ఒకటికి ఆ బిర్యానీ సాటిస్ఫాక్షన్ ఇస్తే, ఇంకొకటికి పులావ్ అనేది సాటిస్ఫాక్షన్ ఇస్తుంది అలాగా. వాంట్స్ వేరీ విత్ టైమ్, ప్లేస్ అండ్ పర్సన్. బేసికల్‌గా వాంట్స్ ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు రెయినీ సీజన్ నడుస్తుంది. ఇప్పుడు ఈ రెయినీ సీజన్‌లో మనకి టీ గాని, ఏదైనా వేడి వేడి ఐటెమ్ తీసుకుంటే బావుండు. ఇదే పర్టిక్యులర్ ఐటెమ్ నీకు సాటిస్ఫాక్షన్ చేస్తుంది. బట్ అదే ఐటెమ్ టీ గాని, ఆ వేడి వేడి ఐటెమ్ గాని ఏదైనా మధ్యాహ్నం సమ్మర్‌లో 1:00 అలా తీసుకోవాలంటే మనకంత వి ఆర్ నాట్ దట్ ఇంటరెస్టెడ్ ఉంటది కదా!
సో దట్ విచ్ విల్ వేరీ విత్ టైమ్, ప్లేస్ ఆర్ పర్సన్. అండ్ వాంట్స్ మే రిక్కర్. రిక్కర్ అంటే మళ్ళీ మళ్ళీ జరిగే అవకాశం. వాంట్స్ మే రిక్కర్. వాంట్స్ మే బికమ్ హ్యాబిట్స్ ఆర్ కస్టమ్స్. మనం అలాగా వాడుతూ వాడుతూ టీ తాగాలి మనందరికీ హ్యాబిట్ అయిపోయింది కదా! అలాగా. అండ్ వాంట్స్ అఫెక్టెడ్ బై ఇన్‌కమ్ ఆర్ టేస్ట్ ఆర్ ఫ్యాషన్. నాకు మంచిగా డబ్బులున్నాయనుకోండి నేను స్టార్ బక్స్‌కెళ్తాను. అదర్‌వైజ్ నేను ఎక్కడో ఉన్న ఈ పక్కన ఉన్న ఏదో ఒక టీ టైమ్‌కో ఏదో దగ్గరికెళ్ళి కాఫీ తాగుతాను. అలాగనమాట. అండ్ టేస్ట్ అండ్ ప్రిఫరెన్సెస్ దానివల్ల గూడా వాంట్స్ అనేది డిఫరెంట్. సో, దీస్ ఆర్ ది క్యారెక్టరిస్టిక్స్. ఇది అంత ఇంపార్టెంట్ కాదు. బట్ దీని నుంచి ఏదన్నా ఒక ఎంసీక్యూ రిలీజ్ చేసే అవకాశం ఉంది. బట్ ఇక్కడ మనం గుర్తుపెట్టుకోవాల్సిందేంటంటే యుటిలిటీ అంటే సాటిస్ఫాక్షన్. ఇట్ ఈస్ నథింగ్ రిలేటింగ్ విత్ యూజ్‌ఫుల్‌నెస్. అండ్ యుటిలిటీ అంటే ఏంటంటే సాటిస్ఫైయింగ్ పవర్ ఆఫ్ వన్ కమోడిటీ. అండ్ యుటిలిటీ ఈస్ సబ్జెక్టివ్ అండ్ రిలేటివ్ నేచర్ బికాస్ వాంట్స్ ఆర్ సబ్జెక్టివ్ అండ్ రిలేటివ్. And they are competitive అంటే wants are competitive and wants can be complementary and wants are unlimited because wants can be satiable in individual కేస్‌లో బట్ ఆల్ వాంట్స్ కెనాట్ బి సాటిస్ఫైడ్ అనమాట. సో, ఇది వాంట్స్‌కి రిలేటెడ్‌గా చిన్న థియరీ. అండ్ దెన్ విల్ ఎంటర్ ఇంటూ యుటిలిటీ అంటే ఏం చూద్దాం. యుటిలిటీ అంటే ఇట్ ఈస్ అ సాటిస్ఫాక్షన్ ఇన్ ఎకనామిక్ సెన్స్. వాంట్ సాటిస్ఫైయింగ్ పవర్ ఆఫ్ కమోడిటీ అని అంటున్నాడు. వాంట్ సాటిస్ఫైయింగ్ పవర్ ఆఫ్ కమోడిటీ ఎంసీక్యూలో వచ్చే అవకాశం ఉంది. అండ్ యుటిలిటీ అనేది ఇట్ ఈస్ అ సైకలాజికల్ కాన్సెప్ట్. ఇట్ ఈస్ డిఫరెంట్ ఫ్రమ్ యూజ్ఫుల్‌నెస్. సైకలాజికల్ కాన్సెప్ట్ ఏంటంటే ఎందుకంటానంటే అంటున్నాను కదా! నీకు పర్టిక్యులర్ ప్రొడక్ట్ సాటిస్ఫాక్షన్ ఇస్తుందా లేదా అనేది ఇట్స్ యువర్ థింగ్. సబ్జెక్టివ్ నేచర్ అండ్ రిలేటివ్ నేచర్ కాబట్టి ఇట్ ఈస్ అ సైకలాజికల్ కాన్సెప్ట్. అండ్ యుటిలిటీని దే హావ్ డివైడెడ్ ఇంటూ టోటల్ యుటిలిటీ అండ్ మార్జినల్ యుటిలిటీ. ఈ యుటిలిటీని కార్డినల్ అప్రోచ్ ఒక మెజర్ చేయాలంటే మనం యూజ్ చేసే మెజర్‌మెంట్ ఏంట్రా అంటే ఇట్ ఈస్ యుటైల్స్. యుటైల్స్ అని మెజర్ చేస్తారు. యుటైల్స్‌లో యుటిలిటీని మెజర్ చేస్తారు. అండ్ యుటిలిటీ టోటల్ యుటిలిటీ, మార్జినల్ యుటిలిటీ అని టోటల్. ఫస్ట్ ఆఫ్ ఆల్ వాట్ ఈస్ మార్జినల్ యుటిలిటీ అంటే ఏంటో చూద్దాం. మార్జినల్ యుటిలిటీ అంటే ఏంటో చూద్దాం. నౌ వెన్ వి డిస్కస్ అబౌట్ మార్జినల్ యుటిలిటీ, వి ఆర్ డిస్కసింగ్ అబౌట్ మార్జినల్ అనే కాన్సెప్ట్. వాట్ ఈస్ మార్జినల్ అనే వర్డ్. మార్జినల్ అనే వర్డ్ ఎప్పుడొస్తుంది మీకు? మార్జినల్ కాస్ట్ అని, మార్జినల్ రెవెన్యూ అని, మార్జినల్ యుటిలిటీ అని, మార్జినల్ ప్రొడక్ట్ అని. వెనెవర్ దే ఆర్ యూజింగ్ మార్జినల్ అనే ప్రొడక్ట్ నేమ్, దాని అర్థం ఏంటంటే ఒక ఇన్‌పుట్, ఒక అవుట్‌పుట్ వస్తుంది. అవుట్‌పుట్ ఈస్ యువర్ ప్రొడక్ట్. ఒక్క నిమిషం. యాహ్! అవుట్‌పుట్ అనేది నీ ప్రొడక్ట్. నౌ ఇప్పుడు పర్టిక్యులర్‌గా ఒక ప్రొడక్ట్ నువ్వు తీసుకుంటే నీకు యుటిలిటీ అనేదొస్తుంది. కదా! అయితే మార్జినల్ యుటిలిటీ ఏం చెప్తదంటే, వెనెవర్ యూ ఆర్ ఇంక్రీజింగ్ 1 యూనిట్ ఆఫ్ ప్రొడక్ట్, ఏదైతే నువ్వు ప్రొడక్ట్ తీసుకుంటున్నావో ఎన్ని ఎన్ని సైజ్‌లో స్టాండర్డ్ సైజ్‌లో, ఒక స్టాండర్డ్ సైజ్ ఆఫ్ ప్రొడక్ట్ పెరిగితే, యుటిలిటీలో ఎంత చేంజెస్ వచ్చినవి అని చెప్పేసి కొలిచేదే మార్జినల్. అంటే అడిషనల్ యూనిట్ నువ్వు కన్జ్యూమ్ చేసినప్పుడు అడిషనల్‌గా యుటిలిటీ ఎంత క్రియేట్ అవుతుంది అని చెప్పేదే మార్జినల్ యుటిలిటీ అనమాట. ఇక్కడ మనకు ఒకటే ఒక ఇంపార్టెంట్ కాన్సెప్ట్ ఏంటంటే డిమినిషింగ్ మార్జినల్ యుటిలిటీ. ఫస్ట్ ఆఫ్ ఆల్ వాట్ ఈస్ డిమినిషింగ్ మార్జినల్ యుటిలిటీ అంటే మీకు అర్థం అవ్వాలి చెప్పాల్సిందంటే, మార్జినల్ యుటిలిటీ అనేది కన్జ్యూమ్ చేస్తూ ఉన్నప్పుడు బేసికల్‌గా ఒక కన్జ్యూమర్ గాడు వాడి దగ్గర ఉన్న ఒక గూడ్‌ని ఏదైనా కూడా ఎగ్జాంపుల్ నేను చాక్లేట్ తీసుకుంటాను. నాకు ఫస్ట్ టైము నా ఒక ₹125 డైరీ మిల్క్ సిల్క్ ఇచ్చావు. ఫస్ట్ చాక్లేట్ తీసుకున్నాను, తిన్నాను సరిపోయింది. ఇంకొక 5 మినిట్స్ బ్రేక్ ఇచ్చి మళ్ళీ వెంటనే ఇంకొక చాక్లేట్ ఇచ్చావు. అండ్ ఫస్ట్ చాక్లేట్ తిన్నప్పుడు నాకొచ్చిన సాటిస్ఫాక్షను, సెకండ్ చాక్లేట్ తిన్నప్పుడు నాకొచ్చిన సాటిస్ఫాక్షన్ కంటే ఎక్కువుంటుంది. అంటే ఫస్ట్ దగ్గర నాకెక్కువ సాటిస్ఫాక్షన్ ఉంటుంది. వెనెవర్ ఐ షిఫ్ట్ టు సెకండ్ చాక్లేట్ ఆ యుటిలిటీ అంటే సాటిస్ఫాక్షన్ అనేది తగ్గుతుంది. అండ్ వెనెవర్ నేను థర్డ్ యూనిట్‌కి మళ్ళీ 5 మినిట్స్ బ్రేక్ ఇచ్చి మళ్ళీ థర్డ్ యూనిట్‌కెళ్ళినప్పుడు ఈ రెండిటి కంటే కూడా తక్కువుంటుంది. ఇది డిమినిషింగ్ మార్జినల్ యుటిలిటీ. నేను చాక్లేట్స్ అనేవి మీకిస్తున్నాను. 1, 2, 3, 4, 5, 6, 7 అలాగా ఇచ్చుకుంటూ ఎళ్తున్నాను. అండ్ నీ మార్జినల్ యుటిలిటీ ఏమవుతుంది? మార్జినల్ యుటిలిటీ అంటే ఫస్ట్ ప్రొడక్ట్ తిన్నప్పుడు 0. నీ దగ్గర ఇంతకుముందుకి ఏ ప్రొడక్ట్ లేదు. ఇప్పుడు తిన్నప్పుడు నీకు హై లెవెల్ ఆఫ్ సాటిస్ఫాక్షన్ వచ్చిందని అనుకున్నప్పుడు, అది వెనెవర్ యూ షిఫ్ట్ టు సెకండ్ లెవెల్ నీకు అది తగ్గుతుంది. అలాగా నువ్వు యూనిట్స్ పెంచుకుంటూ ఎళ్తున్న కొద్దీ
నీకు యుటిలిటీ అనేది తగ్గుతూ వస్తుంది. ఎగ్జాంపుల్‌కి ఈ పర్టిక్యులర్ ఎగ్జాంపుల్‌కి మీరు అర్థం చేసుకోవాల్సిందేంటంటే ఇది యుటిలిటీ కాదు. ఇది మార్జినల్ యుటిలిటీ. అడిషనల్ యూనిట్‌కి అడిషనల్ యుటిలిటీ. అది మార్జినల్ యుటిలిటీ. టోటల్ యుటిలిటీ ఏంటి? ఈ అన్నిటి సమ్మేషన్ విల్ బి యువర్ టోటల్ యుటిలిటీ. వెనెవర్ ఐ కన్జ్యూమ్ 7 యూనిట్స్, నేను 100 + 80 + 60 + 40 + 30 + 20 + 10 ఇంత టోటల్ యుటిలిటీ ఐ కెన్ ఫీల్ అని అంటున్నాడన్నమాట. ఇప్పుడు ఈ 7 యూనిట్స్ తీసుకున్నప్పుడు. 3 యూనిట్స్ తీసుకున్నప్పుడు ఎంత టోటల్ యుటిలిటీ వస్తుంది. సో, టోటల్ యుటిలిటీ వెనెవర్ అడిషనల్ యూనిట్ వచ్చినప్పుడు, అడిషనల్ యుటిలిటీ వచ్చినప్పుడు, అడిషనల్ యూనిట్‌కి అడిషనల్ యుటిలిటీ వస్తే సో, ఇట్ ఈస్ ద సమ్ ఆఫ్. సో, టోటల్ యుటిలిటీ అంటే ఏంది? ఇట్ ఈస్ అ సమ్ ఆఫ్ మార్జినల్ యుటిలిటీస్. ఎందుకు? అడిషనల్ ఒక యూనిట్ పెరిగింది. అడిషనల్ యుటిలిటీ కొంచెం వచ్చింది గదా! సో, దట్ ఈస్ వై ఆ టోటల్ యుటిలిటీ అంటే మనం ఏమంటాడు వాడు? జస్ట్ సమ్ ఆఫ్ ది మార్జినల్ యుటిలిటీ అంటే అడిషనల్‌గా ఎంతొస్తుంది? యూనిట్ పెంచుకుంటా పోతున్నప్పుడు అడిషనల్‌గా యుటిలిటీ ఎంతొస్తుంది? అవన్నీ కలిపేసి నీకు టోటల్ యుటిలిటీ వస్తుంది గదా! దట్స్ వాట్ హి ఈస్ ట్రైయింగ్ టు సే ఇక్కడ. అండ్ నౌ ఇక్కడ టోటల్ యుటిలిటీ అంటే ఏంటి? ఈస్ డిరైవింగ్ ఇట్ ఈస్ డిరైవ్డ్ Yeah. Sum total of utility derived from the consumption of all units commodity consumed by consumer at a given point of time. Given period of time లో వాడికిచ్చిన క క ఏవైతే గూడ్స్ ఉంటాయో కన్జ్యూమ్ చేసి వాడికొచ్చిన యుటిలిటీ అన్నిటిని సమ్ చేస్తే వచ్చేది టోటల్. అక్కడ అందుకనే మార్జినల్ యుటిలిటీ 1 అంటే 1 యూనిట్ తీసుకున్నప్పుడు ఎంత యుటిలిటీ. 2 సెకండ్ యూనిట్ కొన్నప్పుడు ఎంత అడిషనల్ వచ్చింది. థర్డ్, ఫోర్త్, ఫిఫ్త్ అలాగా ఎన్ యూనిట్స్ తీసుకున్నప్పుడు ఎంత అడిషనల్ యుటిలిటీ వచ్చిందని చెప్పేది టోటలిటీ. అదే మార్జినల్ యుటిలిటీ ఇందాక చెప్పాను కదా! అడిషనల్ యుటిలిటీ derived from the consumption of additional unit. That is why change in total units divided by change in total utility divided by change in total units. బేసికల్‌గా యూనిట్స్ ఎన్ని పెరిగాయి? ఆ యుటిలిటీ ఎంత పెరిగింది? దట్స్ వాట్ ఆ మార్జినల్ యుటిలిటీ అంటే ఏమొస్తుంది? సో, మార్జినల్ యుటిలిటీ ఎన్ అనే దాన్ని తీసుకోవాలంటే ఏంటి? టోటల్ యుటిలిటీ ఎన్ దగ్గర ఎంతుంది? అండ్ టోటల్ యుటిలిటీ n-1. లెట్స్ సే టోటల్ యుటిలిటీ ఎట్ 4 టీయూ ఎట్ 4 కావాలంటే నీకు ఎంయూ ఎట్ 4 కావాలంటే టీయూ ఎట్ 4 మైనస్ టీయూ ఎట్ 4 మైనస్ 1 దట్ ఈస్ టీయూ ఎట్ 3. అంటే థర్డ్ యూనిట్ నుంచి ఫోర్త్ యూనిట్‌కి ఒక అడిషనల్ యూనిట్ పెరిగినప్పుడు అడిషనల్‌గా టోటల్ యుటిలిటీ ఎంత పెరిగింది? ఆబ్వియస్‌గా పెరుగుతది కదా! అడిషనల్ యూనిటీ. కానీ డిక్రీజింగ్ రేట్‌లో పెరుగుతది. అది గ్రాఫ్ త్రూ మనం ఎగ్జాంపుల్‌గా తీసుకుందాం. ఇంక్రీజ్ అవుతది. కొంతవరకు ఇంక్రీజ్ అయితే తర్వాత ఈక్వల్ అయిపోతది. తర్వాత డిక్రీజ్ అయిపోతది టోటల్ యుటిలిటీ. వి విల్ డిస్కస్ ఇన్ ద పర్టిక్యులర్ గ్రాఫ్. ఇది పర్టిక్యులర్‌గా అది డిస్కస్ చేసే ముందు మనము వాంట్స్‌ని ఎన్ని విధాలుగా క్లాసిఫై చేసాడో చూద్దాం. సో, దేర్ ఆర్ టోటల్‌గా 3 కేటగరీస్ ఆఫ్ వాంట్స్. దేర్ ఆర్ నెసెసరీస్ అండ్ దేర్ ఆర్ కంఫర్ట్స్ అండ్ దే ఆర్ లగ్జరీస్. ఈ మూడిట్లలో ఈచ్ వన్ కేస్‌లో నెసెసరీకెళ్తే నెసెసరీస్ ఆర్ ది ఎసెన్షియల్ ఫర్ అవర్ లివింగ్. అండ్ దాంట్లో నెసెసరీస్ ఫర్ లైఫ్ ఆర్ ఎగ్జిస్టెన్స్ దే ఆర్ నెసెసరీ టు మీట్ ద మినిమమ్ సైకలాజికల్ నీడ్స్. ఫుడ్, క్లాతింగ్, షెల్టర్ కావచ్చు. అండ్ నెసెసరీస్ ఫర్ ఎఫిషియన్సీ అంటే ఏంటి? మోర్ దాన్ ఎ నెసెసరీ టు మెయింటైన్ లాంజివిటీ ఆర్ ఎనర్జీ అండ్ ఎఫిషియన్సీ. ఇట్ ఈస్ నౌరిషింగ్ ఫుడ్ కావచ్చు, అడిక్వేట్ క్లాతింగ్ అండ్ క్లీన్ వాటర్ ఇలాంటివన్నమాట. అండ్ కన్వెన్షనల్ నెసెసరీ దోస్ అరైజ్ డ్యూ టు ది ప్రెషర్ ఆఫ్ హ్యాబిట్ ఆర్ డ్యూ టు ద కంపెలింగ్ సోషల్ కస్టమ్స్ ఎట్సెట్రా. ఇవన్నీ ఏంటి? నెసెసరీస్‌లో పార్ట్స్. బట్ మన నెసెసరీస్ అంటే గుర్తుపెట్టుకోవాల్సిందంటే దే ఆర్ ఎసెన్షియల్ ఫర్ లివింగ్. అండ్ కొందరం దాంట్లో మనం కొంచెం అప్‌డేట్ అవ్వడానికి నెసెసరీస్ ఫర్ ఎఫిషియన్సీస్, నెసెసరీస్ ఫర్ కన్వెన్షనల్ నెసెసరీస్ అని ఇచ్చాడు. తర్వాత ఏం డిస్కస్ చేసాము? వి హావ్ డిస్కస్డ్ కంఫర్ట్స్. కంఫర్ట్స్ అంటే ఏంటి? విచ్ మేక్స్ లైఫ్ comfortable and satisfying. Comforts are less urgent than necessary. Necessaries are the urgent wants we need to satisfy అనమాట. అండ్ కంఫర్ట్స్ దట్ నాట్ మచ్ దట్ నెసెసరీ అని అంటున్నారు. టేస్టీ అండ్ హోల్సమ్ ఫుడ్, ఒకేషనల్ డ్రెస్సింగ్ లైక్ అలాగా. అండ్ నెక్స్ట్ లగ్జరీకి వచ్చేసరికి ఏంటి? సూపర్‌ఫ్లూయస్ అండ్ ఎక్స్‌పెన్సివ్ ఫుడ్ కావచ్చు. ఏదైనా సూపర్‌ఫ్లూయస్ అండ్ ఎక్స్‌పెన్సివ్ నేచర్ ఉన్నయి వాంట్స్. సో, నాట్ ఎసెన్షియల్ ఫర్ లివింగ్ వింటేజ్ కార్స్ గానీ, ఎక్స్‌పెన్సివ్ క్లాతింగ్ గానీ ఇవన్నీ గూడా దీంట్లోకొస్తాయి. అండ్ నౌ మనం వాంట్స్ అంటే ఏం చూసినాం? టోటల్ యుటిలిటీ చూసినాం. మార్జినల్ యుటిలిటీ చూసినాం. నౌ విల్ షిఫ్ట్ ఇంటూ డిమినిషింగ్ మార్జినల్ యుటిలిటీ కాన్సెప్ట్. డిమినిషింగ్ మార్జినల్ యుటిలిటీ కాన్సెప్ట్ చెప్పుకునే కంటే ముందు మనము టీయూకి, ఎంయూకి మధ్యల రిలేషన్ ఎలా ఉంటదనేది ఒకసారి చెక్ చేద్దాం. ఓకే. నౌ సీ ఫస్ట్ నీ దగ్గర ఏ యూనిట్స్ నీకివ్వనప్పుడు కన్జంప్షన్‌కి నీకు ఏ యుటిలిటీ క్రియేట్ అవ్వదు. కాబట్టి నీ మార్జినల్ యుటిలిటీ కూడా తక్కువ. ఎంయూ, టీయూ. నౌ ఒక్క యూనిట్ నీకు గనుక కన్జంప్షన్ పెరిగితే నీకేమొస్తుంది? 0 యూనిట్స్ నుంచి యూ ఆర్ టేకింగ్ 1 అడిషనల్ యూనిట్. ఆ పర్టిక్యులర్ అడిషనల్ యూనిట్ వచ్చినందుకు నీకు యుటిలిటీ ఎంత క్రియేట్ అయింది? 10 క్రియేట్ అయింది. సో,
ఎంయు అనేది అడిషనల్ యూనిట్ వల్లొచ్చిన అడిషనల్ యుటిలిటీ ఎంత అంటే ఎంయు. నౌ వెనెవర్ వి ఆర్ టాకింగ్ అబౌట్ టోటల్ యుటిలిటీ ఇట్ ఈస్ ద సమ్ ఆఫ్ మార్జినల్ యుటిలిటీ. మార్జినల్ యుటిలిటీ 0 ప్లస్ మార్జినల్ యుటిలిటీ 1 ఎంత? 10 వస్తుంది. అలా గాకుండా ఒక యూనిట్ తీసుకున్నప్పుడు 10 వచ్చింది. సరిపోయింది. యూ ఇంక్రీజ్ ఇట్ టు సెకండ్ యూనిట్. బేసికల్లీ ఇక్కడ అబ్జర్వ్ చేయండి. సెకండ్ యూనిట్‌కి పోయిన తర్వాత ఎన్ని యూనిట్లు చేంజ్ వచ్చింది? ఒక్క యూనిట్ చేంజ్ వచ్చింది. నౌ 10 నుంచి సెకండ్ యూనిట్ కనుక తీసుకున్నప్పుడు అడిషనల్‌గా నీకు 8 వచ్చింది. జనరల్‌గా అక్కడికి నీకు 10 వచ్చుంటే నీకు ఏ ప్రాబ్లమ్ ఉండిపోయేది కాదు. ఈ డిమినిషింగ్ నేచర్ ఇవంతా ఏముండదు. కానీ మనకు ఆబ్వియస్‌గా వాంట్స్ సాటిస్ఫై చేసుకున్నప్పుడు అన్‌లిమిటెడ్ వాంట్స్ ఉండడం వల్ల మనకి ఈ వాంట్ వచ్చినప్పుడు అది తీసుకున్నప్పుడు మళ్ళీ అదే ఇచ్చినప్పుడు మనకి ముందు సాటిస్ఫై అయిన దానికంటే కూడా తక్కువ సాటిస్ఫై అవుతాం. ఎందుకంటే వి ఆర్ అన్‌లిమిటెడ్ వాంట్స్. ఈ ఒక్కటే వాంట్ కావాలి. మనం ఈ ఒక్క వాంట్ తీసుకుంటే మనం వేరే వాంట్‌కెళ్ళామనుకోండి దట్ ఈస్ డిఫరెంట్. బట్ ఒక్కటే వాంట్‌ని మళ్ళీ మళ్ళీ తీసుకుందాం అని వాడు చెప్పినప్పుడు మనకి ఇక్కడ మనకు వాంట్ సాటిస్ఫైయింగ్ పవరు దానికి ఆ పర్టిక్యులర్ ప్రొడక్ట్‌కి మన పాయింట్ ఆఫ్ వ్యూలో తగ్గిపోతుంది. అందుకనే ఫస్ట్ యూనిట్ తీసుకున్నప్పుడు 10 వస్తే అదే ఫస్ట్ నుంచి మళ్ళీ సెకండ్ యూనిట్‌కొచ్చినప్పుడు ఐ వెంట్ 8 యూనిట్స్ అన్నమాట. సో, 8 వచ్చింది నెక్స్ట్. అండ్ అలాగా నేను థర్డ్ యూనిట్ తీసుకెళ్ళా. ఫోర్త్ యూనిట్ తీసుకెళ్ళా. ఫిఫ్త్ యూనిట్ తీసుకెళ్ళా. సిక్స్త్ అలాగా తగ్గుకుంటూ వచ్చి ఒక పర్టిక్యులర్ పాయింట్ తర్వాత అది నేను డిస్సాటిస్ఫైడ్ మోడ్‌లోకెళ్ళిపోయాను. అంటే వెనెవర్ వాడు ఎంయు నెగెటివ్‌లో ఇచ్చాడంటే దాని అర్థం ఏంటి? కన్స్యూమర్ డిస్సాటిస్ఫాక్షన్ మోడ్‌లోకెళ్ళిపోయాడు. నౌ ప్రొడక్షన్ చేసేవాళ్ళు ఏం చూస్తారు? ఈ పర్టిక్యులర్ పాయింట్ దగ్గర మన కన్స్యూమర్ విల్ బి సాటిస్ఫాక్షన్ మోడ్‌లోకెళ్తాడు. సో, ఇన్ని ప్రొడక్ట్స్ మనం తయారు చేయాలి అని దగ్గరికెళ్తాడు. నౌ ఈ టీయు, ఎంయు ఎలా బిహేవ్ చేస్తుంది అని జెప్పేసి మనం ఒక గ్రాఫ్ ద్వారా తీసుకుందాం. నౌ ఫస్ట్ మీరు అబ్జర్వ్ చేస్తే ఇది టీయు అండ్ ఎంయు, ఇది యూనిట్స్. నౌ ఇక్కడ చూడండి. ఫస్ట్ కర్వ్ దగ్గర, ఫస్ట్ పాయింట్ దగ్గర ఎక్కడుందది? 1 యూనిట్ తీసుకున్నప్పుడు టోటల్ యూనిట్స్ 10 మార్జినల్ యుటిలిటీ అండ్ టోటల్ యుటిలిటీ ఈక్వల్ పొజిషన్. అంటే ఫస్ట్ యూనిట్ ఆఫ్ కన్జంప్షన్ దగ్గర మనకు మార్జినల్ యుటిలిటీ ఈక్వల్ టు టోటల్ యుటిలిటీ ఉంటుంది. ఆ తర్వాతే మార్జినల్ యుటిలిటీలో చేంజెస్ రావడం వల్ల టోటల్ యుటిలిటీలో కూడా చేంజెస్ వస్తాయి. ఫస్ట్ ఇక్కడ అబ్జర్వ్ చేస్తే మీరు 10 నుంచి 18 అనేసాడు డైరెక్ట్. ఎందుకు? 1 యూనిట్‌కి 10, సెకండ్ యూనిట్‌కి 8, 18. తర్వాత ఇక్కడ 10 ప్లస్ 8 ప్లస్ 5 ఏసాడు. ఇక్కడ 10 ప్లస్ 8 ప్లస్ 5 ప్లస్ 2 ఏసాడు. 7, 8, 15 ప్లస్ 20. తర్వాత సేమ్ ప్లస్ 0 వస్తదిక్కడ. ఆబ్వియస్‌గా అందుకనే ఇది సేమ్ ఉంటది. తర్వాత ఇక్కడ -2 రావడం వల్ల ఇది 23 అవుతుంది. ఇలాగా సమ్ ఆఫ్ ఆల్ మార్జినలిటీ, సమ్ ఆఫ్ ఆల్ ఎంయు, సమ్ ఆఫ్ ఆల్ ఎంయు అలాగా సమ్ ఆఫ్ ఆల్ ఎంయు, సమ్ ఆఫ్ ఆల్ ఎంయు. ఈ టోటల్ యుటిలిటీ ఈస్ ద సమ్ ఆఫ్ మార్జినలిటీ. అసలు టీయు అంటే ఏంది? ఆ టీయు, ఎంయు అడిషనల్‌గా ఎంత పెరుగుతుంది? ఇంతగా పెరుగుతుంది. కాపోతే తక్కువ రేంజ్‌లో పెరుగుతుంది. అందుకనే గ్రాఫ్ చూస్తే మనము గ్రాఫు ఇలా పెరిగేదైతే ఇలాగెళ్ళిపోవాలి. అలా ఎళ్ళకుండా ఏం చేస్తుంది? ఇలా డౌన్ స్టేజ్‌కొచ్చి ఒక పర్టిక్యులర్ పాయింట్ దగ్గర ఆగి, ఆ తర్వాత డౌన్ అయిపోవడం జరుగుతుంది. సో, ఈ పర్టిక్యులర్ పాయింట్‌ని మాక్సిమం పాయింట్ అంటారు. వేర్ నీకు ఎంయు అనేది 0 అయిపోతుంది. అంటే నీకు అడిషనల్‌గా ఇంకా ఏ యుటిలిటీ జనరేట్ అవ్వట్లేదు. అందుకనే నీకొచ్చే టోటల్ యుటిలిటీ ఫ్రమ్ ద కన్జంప్షన్ ఆగిపోతుంది. నౌ నువ్వు అది దాటి ఎప్పుడైతే కిందకెళ్ళిపోతావో నీకు అడిషనల్ యుటిలిటీ రాకపోగా ఉన్న యుటిలిటీ కూడా పోతుంది. అంటే ఉన్న యుటిలిటీ కూడా డిస్సాటిస్ఫాక్షన్ మోడ్‌లో పోతుంది కాబట్టి టోటల్ యుటిలిటీ అనేది ఇలా తగ్గుకుంటూ వస్తుంది. దిస్ ఈస్ ద రీజన్ ఫర్ దిస్ పర్టిక్యులర్ డౌన్‌ఫాల్. టీయూ డౌన్‌ఫాల్ ఎందుకవుతుంది అనంటే బికాజ్ ఎంయు అనేది నెగెటివ్‌లోకెళ్ళిపోతుంది. నెగెటివ్‌కెళ్ళిపోవడం అంటే ఏంది? యూ ఆర్ ఎంటరింగ్ ఇంటూ డిస్సాటిస్ఫాక్షన్ మోడ్. ఆ పర్టిక్యులర్ ఈ పాయింట్ దగ్గర ఆపేస్తే అందరికీ మంచిది. 5 యూనిట్స్ కన్జ్యూమ్ చేస్తే అయిపోతది. వెనెవర్ నువ్వు సిక్స్త్ యూనిట్‌కెళ్తావో నీ టోటల్ యుటిలిటీ అనేది డిక్రీజ్ అవ్వుకుంటూ వస్తుంది. అండ్ నువ్వు మళ్ళీ ఈ యూనిట్‌కే రావడానికి ట్రై చేస్తావు. అంటే నెక్స్ట్ టైమ్ తిన్నప్పుడు నువ్వు 6 యూనిట్స్ తినవు. 5 యూనిట్స్‌తో ఆపేస్తావు. 6 యూనిట్స్ తినగానే అబ్బా! చాలురా ఇంక మనకొద్దనిపిస్తది కదా! అట్లాగా. సో, ఇక్కడ ఫస్ట్ యూనిట్ టీయూ ఈజ్ ఈక్వల్ టు ఎంయూ. టీయూ ఈజ్ ఇంక్రీజింగ్ అంటే డిక్రీజింగ్ రేట్. ఎంయూ ఈజ్ డిక్రీజింగ్ బట్ పాజిటివ్. వెన్ టీయూ ఈజ్ మాక్సిమం ఎంయూ ఈజ్ 0 అండ్ టీయూ ఈజ్ డిక్రీజింగ్ ఎంయూ ఈజ్ నెగెటివ్. ఈ బాక్స్‌లోనే ఉంది. అయితే ఇక్కడ ఈ టీయూ ఇంక్రీజ్ అవుతుంది. బట్ ఇన్ ఎ డిమినిషింగ్ రేట్. డిమినిషింగ్ రేట్ అంటే ఏంది? ఫస్ట్ టైమ్ ఒక 100% ఇంక్రీజ్ అయితే సెకండ్ టైమ్ 80% ఇంక్రీజ్ అవ్వడం. తర్వాత 60% ఇంక్రీజ్ అవ్వడం. తర్వాత 40%, తర్వాత 20%, తర్వాత అసలు ఇంక్రీజ్ కాకపోవడం. అక్కడి నుంచి మళ్ళీ -20% అవ్వడము. ఇలాగ. ఇది మాత్రం ఏంటి చూడండి. ఇలాగ డిక్రీజ్ అవ్వుకుంటూ వెళ్ళిపోతుంది. స్లోగా డిక్రీజ్ అవ్వుకుంటూ. ఎందుకు? దిస్ ఈస్ కాల్డ్ డిమినిషింగ్ మార్జిన్ యుటిలిటీ. ఇది డిమినిషింగ్ మార్జిన్ యుటిలిటీ నేచర్ ఉండడం వల్ల ఇలాగ తగ్గిపోతూ ఉంటుందన్నమాట.
సో, ఇది బేసికల్‌గా టోటల్ యుటిలిటీ, మార్జినల్ యుటిలిటీ మధ్యలో రిలేషన్‌షిప్. యాహ్! కంటిన్యూ చేద్దాం. సో, దీంట్లో బేసికల్‌గా నువ్వు అబ్జర్వ్ చేస్తే టీయూకి, ఎంయూకి రిలేటెడ్‌గా మీకేదైనా డౌట్ ఉంటే ఇక్కడ ఇంతకుముందుకి ఇప్పుడు యూనిట్, ఇంతకుముందు యూనిట్. ఇప్పుడు యూనిట్, ఇంతకుముందు యూనిట్. టోటల్ యుటిలిటీ ఏదైతే టోటల్ యుటిలిటీ n మైనస్ టోటల్ యుటిలిటీ n-1. సారీ, ఎంత పెద్దగా ఆలోచించాల్సిన పని లేదు. సింపుల్. ఒక అడిషనల్ యూనిట్ తీసుకున్నప్పుడు అడిషనల్ ఇది ఎన్ని యూనిట్‌లకొచ్చినట్టు? ఒక యూనిట్‌కొచ్చినట్టు. దట్ ఈస్ సెకండ్ యూనిట్‌కి. ఇది థర్డ్ యూనిట్‌కి. ఇది ఫోర్త్ యూనిట్‌కి. ఇది ఫిఫ్త్ యూనిట్‌కి. ఇది సిక్స్త్ యూనిట్‌కి. అంటే వెనెవర్ కన్స్యూమర్ సిక్స్త్ యూనిట్‌కెళ్తాడో వాడు నెగెటివ్ రోడ్‌లోకెళ్తున్నాడంటే డిస్సాటిస్ఫై అవ్వపోతున్నాడు. డిస్సాటిస్ఫై అయ్యాడు ఆల్రెడీ. ఇక్కడికి వచ్చేసరికి మాక్సిమం సాటిస్ఫాక్షన్‌కొచ్చేసాడు. దీని తర్వాత ఏదైతే కండిషన్ వస్తుందో అక్కడ యూ విల్ ఎంటర్ ఇంటూ ద డిస్సాటిస్ఫాక్షన్ మోడ్ అన్నమాట. నౌ దీంట్లోనే వీల్ ఎంటర్ ఇంటూ ద లా ఆఫ్ డిమినిషింగ్ మార్జినలిటీ అనే కాన్సెప్ట్‌కెళ్దాము. ఒక్క నిమిషం. సో, యాస్ వి డిస్కస్డ్ ఈ పర్టిక్యులర్ గ్రాఫ్‌లో మనం డిస్కస్ చేసినట్టుగా వెనెవర్ మనం టోటల్ యూనిట్స్ ఏదైతే కన్జంప్షన్ ఇంక్రీజ్ చేసుకుంటూ వెళ్తామో, మనకు మార్జినల్ యుటిలిటీ అడిషనల్‌గా యుటిలిటీ ఏదైతే జనరేట్ అవుతుందో అడిషనల్ యూనిట్ వల్ల అనేది అది డిమినిష్ అవ్వుకుంటూ, డిక్రీజ్ అవ్వుకుంటూ వస్తుంది. దట్ ఈస్ వాట్ లా ఆఫ్ డిమినిషింగ్ మార్జినలిటీ అనేది మనకు చెప్తుంది. యాస్ ఎ కన్స్యూమర్ టేక్స్ మోర్ యూనిట్ ఆఫ్ అ గుడ్, ద ఎక్స్‌ట్రా సాటిస్ఫాక్షన్, ద అడిషనల్ సాటిస్ఫాక్షన్ దట్ హి డిరైవ్స్ ఫ్రమ్ ఎక్స్‌ట్రా యూనిట్, గుడ్ గోస్ ఆన్ ఫాలింగ్. ఇదే లా ఆఫ్ డిమినిషింగ్ మార్జినలిటీ మనకు ఎక్స్‌ప్లెయిన్ చేస్తుంది. దీని వెనకాల మనకున్న అజంప్షన్స్ ఏంటి అనంటే, యూనిట్స్ కన్స్యూమ్డ్ షుడ్ బి ఐడెంటికల్ ఉండాలి. ఏదైతే మనం యూనిట్స్ కన్జ్యూమ్ చేస్తున్నామో, ఆ యూనిట్ షుడ్ బి ఐడెంటికల్. ఇందాక మనం మాట్లాడుకున్నప్పుడు, నాకేదైతే రూ. 125 సిల్క్ చాక్లేట్ ఇచ్చావో, అదే చాక్లేట్, అదే ఆ పర్టిక్యులర్ చాక్లేట్ ఎవ్రీ టైమ్ కూడా ఇవ్వాలి. ఒకసారి పెద్దది, ఒకసారి చిన్న చాక్లేట్ ఇస్తే దానివల్ల ఏమవుతుంది, ఫస్ట్ పెద్ద చాక్లేట్ తినడం వల్ల నాకు ఎక్కువ సాటిస్ఫాక్షన్ వస్తుంది. మళ్ళీ చిన్న చాక్లేట్ తింటే అంతే సాటిస్ఫాక్షన్ నేను పొందొచ్చు. ఎందుకంటే, మనకు ఆ పర్టిక్యులర్ నేచర్ అర్థం కావాలంటే యుటిలిటీ ఎలా వస్తుంది పడ్ ప ఏ బై యూనిట్ బై యూనిట్ సేమ్ ఐడెంటికల్ యూనిట్స్ చేయాలి. అది దిస్ ఈస్ వాట్ ఈస్ ట్రైయింగ్ టు సే. అండ్ యూనిట్స్ కన్స్యూమ్డ్ షుడ్ బి కన్సిస్ట్ ఆఫ్ స్టాండర్డ్ యూనిట్స్. ఇక్కడ అదే చాక్లెట్స్, అదే పర్టిక్యులర్ రూ. 125 అండ్ నో టైమ్ గ్యాప్ బిట్వీన్ ది కన్జంప్షన్ ఆఫ్ యూనిట్. దట్ ఈస్ కంటిన్యూయస్ కన్జంప్షన్ ఉండాలి. అంటే ఈరోజు నేను ఒక చాక్లెట్ కన్జ్యూమ్ చేసి, మళ్ళీ ఇదే టైంకి నేను మళ్ళీ కన్జ్యూమ్ చేస్తాను. మళ్ళీ ఇదే టైంకి నేను కన్జ్యూమ్ చేస్తాను అనకుండా, అలా చూసినా ఒకటే. అట్లాంటప్పుడు ఇట్ విల్ బి ఎన్ డిఫరెంట్ కేస్. ఫర్ ఎగ్జాంపుల్ నేను చెప్తాను. ఈరోజు బిర్యానీ తిన్నాను. రేపు నైట్ తిన్నాను. ఎల్లుండి నైట్ తిన్నాను. ఆ తర్వాత నైట్ తిన్నాను. ఆ తర్వాత డైలీ నైట్ తింటున్నప్పుడు మీరే అబ్జర్వ్ చేయండి. ఒక పర్టిక్యులర్ టైమ్ పీరియడ్‌కొచ్చిన తర్వాత మనకి సాటిస్ఫాక్షన్ ఆ ఫస్ట్ తిన్న బిర్యానీ అప్పుడు, ఇప్పుడు తింటున్న బిర్యానీ అప్పుడు ఉండదు. అలానే ఒక టైమ్ గ్యాప్ ఉన్నది. ఏదైనా ఒక టైమ్ గ్యాప్ పెట్టుకో. ఒక ఐడెంటికల్ యూనిట్స్, స్టాండర్డ్ యూనిట్స్‌లో ఐడెంటికల్ యూనిట్ ఒక స్టాండర్డ్ మెజర్‌మెంట్‌లో ఒక టైమ్ గ్యాప్ లేకుండా ఇస్తే నువ్వు ఈ పర్టిక్యులర్ డిమినిషింగ్ మార్జినల్ యుటిలిటీని కాలిక్యులేట్ చేయగలవు, మెజర్ చేయగలవు అని అంటున్నాడు. ఇది కరెక్టే కదా! నో టైమ్ గ్యాప్ అనేది సార్ 5 మినిట్స్ ఇందాక 5 మినిట్స్ యూజ్ చేసినాం. లెట్స్ సే గంటకి తీసుకో. సో, 24 అవర్స్ ఉంది. 24 అవర్స్‌లో గంట గ్యాప్ ఇచ్చుకుంటూ 12 అవర్స్ తిను. 12థ్ యూనిట్‌కి ఏంది? అది ఖచ్చితంగా ఫస్ట్ యూనిట్ దానికంటే తక్కువనే ఉంటది సాటిస్ఫాక్షన్. దట్స్ వాట్ ఈస్ ట్రైయింగ్ టు సే. అండ్ షేప్ ఆఫ్ యుటిలిటీ కర్వ్ మే బి ఎఫెక్టెడ్ బై ద సబ్స్టిట్యూట్ ఆర్ కాంప్లిమెంట్స్. సబ్స్టిట్యూట్స్ ఆర్ కాంప్లిమెంట్స్ అంటే ఏంటి? బేసికల్‌గా ఆ గూడికి వేరే సబ్స్టిట్యూట్ ఉందనుకోండి. వేరే సబ్స్టిట్యూట్ ఉండడం వల్ల ఆ పర్టిక్యులర్ టోటల్ యుటిలిటీ కర్వ్ అనేది డిఫరెంట్ షేప్‌లో రావచ్చు. అలానే పర్టిక్యులర్‌గా ఇలానే వస్తుందని లేదు. ఆ సబ్స్టిట్యూట్స్ ఉంటే అది ఒకదానికి డైరెక్ట్ ఇలానే పడిపోవచ్చు. సబ్స్టిట్యూట్ ఉంది కదా! ఈ పర్టిక్యులర్ యూనిట్ తీసుకోంగానే ఇంక నాకు చాలు. నేను వేరే యూనిట్ తీసుకుంటానని చెప్పేసి అని అంటాడు. సో, షేప్ ఆఫ్ ది యుటిలిటీ కర్వ్ మే బి ఎఫెక్టెడ్ బై ది సబ్స్టిట్యూట్ ఆర్ కాంప్లిమెంట్స్ అనే అజంప్షన్‌లో వి షుడ్ బి దేర్. అండ్ ఎక్సెప్షన్స్ టు ది డిమినిషింగ్ మార్జినల్ యుటిలిటీ అండ్ డీఎంయూ ప్రెస్టీజియస్ గూడ్స్‌లో, హాబీస్‌లో, హ్యాబిట్స్‌లో యూనిట్స్ ఎంత ఎక్కువ తీసుకుంటే నాకంత ఎక్కువ సాటిస్ఫాక్షన్ వస్తుంది. నాకెన్ని బెంజ్ కార్‌లిస్తే అంత సాటిస్ఫాక్షన్. నాకెన్ని మంచి హై క్లాస్ సూట్స్ ఏసుకుంటే నాకంత సాటిస్ఫాక్షన్. ఆర్ నేనెంత హై క్లాస్ ఫుడ్ తీసుకుంటే 5 స్టార్ హోటల్‌లో ఫుడ్ తీసుకుంటే నాకంత సాటిస్ఫాక్షన్ వస్తదని అనుకున్నామనుకో. సో, ప్రెస్టీజియస్ గూడ్స్ కేస్‌లో, జ్యువెల్లరీ కేస్ కావచ్చు, ఇంకేదైనా కేస్ కావచ్చు. ఆ కేస్‌లో మార్జినల్ యుటిలిటీ, డిమినిషింగ్ మార్జినల్ యుటిలిటీ అనేది వర్క్ అవ్వదు. అండ్ హాబీస్ కేస్‌లో, హ్యాబిట్స్ కేస్‌లో ఈ పర్టిక్యులర్ ఐటెమ్ అనేది వర్క్ అవ్వదు. ఈ పర్టిక్యులర్ థియరీ అనేది వర్క్ అవ్వదని చెప్తున్నాడు. అండ్ నౌ సారీ మనము ఏదైతే ఇది మాట్లాడుకున్నామో ఇది డిమినిషింగ్ మార్జినల్ యుటిలిటీ కర్వ్ అవంతా కూడా ఎక్స్‌ప్లెయిన్ చేయడానికి ట్రై చేస్తుంది. సారీ. నో.
వాట్ ఈస్ కన్స్యూమర్ సర్ప్లస్ అంటే ఏందో ఒకసారి డిస్కస్ చేద్దాం. కన్స్యూమర్ సర్ప్లస్ తీసుకునే కంటే గుండా మనము ఏదైతే మార్జినల్ యుటిలిటీని మెజర్ చేస్తున్నామో, ఇట్ ఈస్ అ మార్జినల్ యుటిలిటీ ఫర్ ఎనీ గూడ్. అంతే కదా! మనకు ఈ మార్జినల్ యుటిలిటీ ఫర్ ఎ గూడ్ ఇన్ టర్మ్స్ ఆఫ్ మనీ తెలియాలంటే అది మార్జినల్ యుటిలిటీ ఇన్ మనీ అని అంటారు. ఇది ఎందుకు కావాలి మనకి అనంటే వెనెవర్ కన్స్యూమర్ అనేవాడు వాడు ఆ పర్టిక్యులర్ గూడ్‌కి కొంత అమౌంట్ పెట్టి హి విల్ కన్జ్యూమ్ గదా! నౌ ఈ కన్స్యూమర్ అనేవాడు ఒక స్టేట్ ఆఫ్ పాయింట్‌కెళ్ళిన తర్వాత హి విల్ స్టాప్ దిస్ పర్టిక్యులర్ ఏదైతే కన్జంప్షన్ ఉందో స్టాప్ చేస్తాడు. ఎప్పుడు వాడి బడ్జెట్‌లో ఎప్పటి వరకైతే వస్తుందో అమౌంట్ ఎంతైతే ఉంటుందో కన్జ్యూమ్ చేయడానికి అన్ని యూనిట్లు మాత్రమే వాడు కన్జ్యూమ్ చేస్తాడు తప్పిస్తే సాటిస్ఫాక్షన్ వస్తుంది గదా! అని చెప్పి అన్ని చేయలేడు గదా! బికాస్ ఆఫ్ స్కేర్సిటీ ఆఫ్ రిసోర్సెస్ వీడి దగ్గర ఉన్న రిసోర్సెస్ కూడా తక్కువ ఉంటాయి కాబట్టి సో ఈ కెనాట్ సాటిస్ఫై ఆల్ ది పర్టిక్యులర్ యూనిట్స్ ఆఫ్ ది కన్జంప్షన్. అయితే వీడు ఏ పర్టిక్యులర్ పాయింట్ దగ్గర మాక్సిమం సాటిస్ఫాక్షన్ దగ్గరికి వెళ్తాడు అనే క్వశ్చన్ వచ్చినప్పుడు ఎప్పుడైతే వాడు పెట్టే ప్రతి అమౌంట్‌కి వాడి యుటిలిటీ అనేది ఎక్స్‌పీరియన్స్ చేస్తున్నాడో, సాటిస్ఫాక్షన్ అనేది ఎక్స్‌పీరియన్స్ చేస్తున్నాడో అప్పటికి వేరు పెడతాడు. సరే ఇప్పుడు మనకు అర్థమయ్యే భాషలో క్వాంటిఫైబుల్ నేచర్‌లో చెప్పే అప్రోచ్ ఏదైనా ఉందా అంటే దేర్ ఈస్ ఎ కార్డినల్ అప్రోచ్ టు పర్టిక్యులర్ ఆన్సర్. ఈ కార్డినల్ అప్రోచ్ ఏం చెప్తది? ఈ కార్డినల్ అప్రోచ్‌లో దే విల్ కాలిక్యులేట్ మార్జినల్ యుటిలిటీ ఇన్ టర్మ్స్ ఆఫ్ మనీ. ఎలా కాలిక్యులేట్ చేస్తారు అనంటే సింపుల్. ఒక పర్టిక్యులర్ అడిషనల్ యూనిట్ తీసుకున్నప్పుడు నీకు అడిషనల్‌గా ఆ యూనిట్ ప్రైస్ కట్టాల్సొస్తది. సో, అడిషనల్ ప్రైస్ ఆఫ్ దట్ పర్టిక్యులర్ గుడ్ అండ్ అడిషనల్ క్వాంటిటీ ఆఫ్ దట్ పర్టిక్యులర్ అడిషనల్ యుటిలిటీ ఆఫ్ దట్ పర్టిక్యులర్ గుడ్ కన్జంప్షన్. నౌ ఒక అడిషనల్ యూనిట్ తీసుకున్నప్పుడు నీకింత పర్టిక్యులర్‌గా ఒక 100 సాటిస్ఫాక్షన్ వచ్చింది. నౌ యూ ఆర్ పేయింగ్ 10 రూపీస్ పర్ 100 సాటిస్ఫాక్షన్. అంటే ఏంటి? పర్ రూపీ యూ ఆర్ గెట్టింగ్ 10 సాటిస్ఫాక్షన్. అండ్ నౌ ఎప్పుడైతే నీకు నువ్వు పెట్టే ప్రతి రూపాయికి యూ ఆర్ గెట్టింగ్ సాటిస్ఫాక్షన్ అంటే యుటిలిటీ వస్తుందో, ఆ పాయింట్ ఆఫ్ టైమ్ వరకు యూ విల్ బి కన్స్యూమింగ్ ది గూడ్స్. అంటే ఆ పాయింట్ దగ్గర యూ విల్ బి ఇన్ ఈక్విలిబ్రియం మాక్సిమం సాటిస్ఫాక్షన్ స్టేట్ ఆఫ్ లెవెల్. ఆ! ఆ కార్డినల్ అప్రోచ్ అనేది ఎక్స్‌ప్లెయిన్ చేస్తుంది. నౌ కన్స్యూమర్ ఈక్విలిబ్రియంకి మనం వెళ్ళినప్పుడు దేర్ ఆర్ కన్స్యూమర్ ఈక్విలిబ్రియం అనే కాన్సెప్ట్ స్టేట్ ఆఫ్ మాక్సిమం సాటిస్ఫాక్షన్ ఏం చెప్తుంది ఇది? ద కండిషన్ వేర్ ఎ కన్స్యూమర్ మాక్సిమైజెస్ దేర్ టోటల్ యుటిలిటీ ఆర్ సాటిస్ఫాక్షన్ గివెన్ దేర్ బడ్జెట్ కన్‌స్ట్రెయింట్ అండ్ దేర్ ప్రైజెస్ ఆఫ్ ది గూడ్స్ ఆర్ సర్వీసెస్ అవైలబుల్ ఇన్ ద మార్కెట్. ఉన్న ప్రైస్ ఏదైతే ప్రైస్ ఉంటుందో మార్కెట్ ప్రైస్ ఆ పర్టిక్యులర్ గూడ్స్‌కి ఆ ఉన్న గూడ్స్ ఆర్ వాడి బడ్జెట్ గావచ్చు, ఆ గూడ్స్ ప్రైస్ గావచ్చు, ఆ గివెన్ ప్రైస్‌కి, ఆ బడ్జెట్‌కి వాడెంత వరకు మాక్సిమం సాటిస్ఫాక్షన్ తెచ్చుకునే కండిషను ఈస్ కన్స్యూమర్ ఈక్విలిబ్రియం. అండ్ కన్స్యూమర్ ఈక్విలిబ్రియం సింగిల్ కమోడిటీ లెవెల్‌లో కన్స్యూమర్ విల్ బి ఈక్విలిబ్రియం స్టేట్ వేర్ హీ కెన్ డిరైవ్ ఎ మాక్సిమం సాటిస్ఫాక్షన్ వెన్ వాట్ హి ఈస్ విల్లింగ్ టు పే అండ్ ఫర్ ద పర్టిక్యులర్ యుటిలిటీ ఫ్రమ్ ద కన్జంప్షన్ ఆఫ్ ఎ గుడ్ ఈక్వల్స్ టు వాట్ హి ఈస్ యాక్చువల్లీ పేయింగ్. దిస్ ఈస్ వాట్ ఐయామ్ ట్రైయింగ్ టు సే. ఇక్కడ 1 అనేది మార్జినల్ యుటిలిటీ ఇన్ టర్మ్స్ ఆఫ్ మనీ. అండ్ ఇది ప్రైస్ ఆఫ్ దట్ పర్టిక్యులర్ గుడ్. వాట్ ఈస్ విల్లింగ్ టు పే అండ్ వాట్ ఈస్ గెట్టింగ్. సో, వెనెవర్ ఈ 2 ఈక్వల్ అవుతాయో అప్పుడు ఆవిడ ఆపేస్తాడు. వెనెవర్ ఇది ఈక్వల్ ఉండి ఇప్పుడు ఇది 1 నుండి ఇది 0.5కి అవుతుందో ఈస్ గెట్టింగ్ 0.5 బట్ ఈస్ పేయింగ్ 1 అంటే దట్ ఈస్ నాట్ వర్తీ ఎట్ ఆల్. అందుకనే ఈ పర్టిక్యులర్ స్టేట్ దగ్గర వాడు కన్జంప్షన్ అనేది స్టాప్ చేస్తాడు. దట్ పర్టిక్యులర్ కండిషన్ స్టేట్ ఆఫ్ సిట్యుయేషన్‌ని వి ఆర్ కాలింగ్ యాస్ కన్స్యూమర్ ఈక్విలిబ్రియం ఇన్ కార్డినల్ అప్రోచ్. ఓకేనా? సో, వాట్ కన్స్యూమర్ ఈస్ విల్లింగ్ టు పే అండ్ వాట్ కన్స్యూమర్ యాక్చువల్లీ పేస్. దిస్ ఈస్ విల్ బి ద ప్రైస్ ఆఫ్ ది కమోడిటీ అండ్ దిస్ విల్ బి ద మార్జినల్ యుటిలిటీ ఇన్ టర్మ్స్ ఆఫ్ మనీ ఎంయుఎం. ఎంయుఎం హౌ యూ కాలిక్యులేట్ ఇప్పుడు ఈ పర్టిక్యులర్ యూనిట్స్ దగ్గర ఏముంటుంది? ఎంయుఎక్స్ ఎంయుఎక్స్ డివైడెడ్ బై ప్రైస్ ఆఫ్ ది పర్టిక్యులర్ కమోడిటీ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు 1 అంటున్నాడు. ఎందుకు? బికాస్ ఎంయు మనీ ఏదైతే ఎంయు మనీ ఉందో, ఆ ఎంయు మనీయే కదా ఈక్వల్ టు 1 అవుతుంది. ఎంయు మనీ ఈక్వల్ టు 1, ప్రైస్ ఈక్వల్ టు 1. దెన్ ఈ పర్టిక్యులర్ కాంబినేషన్‌లో ఈ సిట్యుయేషన్‌లో కన్స్యూమర్ విల్ బి ఇన్ ఈక్విలిబ్రియం స్టేట్. అండ్ అది ఎక్స్‌ప్లెయిన్ చేయడానికి వి హావ్ వన్ టేబుల్. ఏంటి ఆ టేబుల్ చెప్తుంది? లెట్స్ సే పర్టిక్యులర్ ప్రైస్ ఆఫ్ ది గూడ్ 10 పర్ యూనిట్ అనుకుందాం. ఇక్కడ యూనిట్స్ కన్జ్యూమ్ చేసుకుంటూ వెళ్తున్నప్పుడు ఆబ్వియస్‌గా మార్జినల్ యుటిలిటీ అనేది డిక్రీజ్ అవ్వుకుంటూ వస్తుంది. నౌ టోటల్ యుటిలిటీ ఇంక్రీజ్ అవ్వకుండా వస్తుంది. యూ నీడ్ టు బి వెరీ, వెరీ కేర్‌ఫుల్. టోటల్ యుటిలిటీ ఎందుకు ఇంక్రీజ్ అవుతుంది? 180, 180 + 50, 180 + 50 + 10, 180 + 50 + 10 + 5 అలాగా ఇది ఇంక్రీజ్ అవ్వుకుంటూ వస్తున్నాయి. అండ్
పర్ యూనిట్ మాత్రమే ఇచ్చాడు. సార్ ఇక్కడ కూడా 2 యూనిట్స్‌కి 20, 3 యూనిట్స్‌కి 30, 40 పెట్టాలి కదా! నో. ఐ యామ్ చెకింగ్ మార్జినల్ యుటిలిటీ. మార్జినల్ యుటిలిటీలో అడిషనల్ యూనిట్ ఉంటుంది. అడిషనల్ యుటిలిటీ ఉంటుంది. దెన్ వై ఐ షుడ్ టేక్ అడిషనల్ అమౌంట్, కంబైన్డ్ అమౌంట్ ఎందుకు తీసుకుంటాను? సో, నేను కూడా అడిషనల్ యూనిట్‌కి ఎంత అమౌంట్ పెడుతున్నానని మాత్రమే తీసుకుంటాను. సో, నౌ ఐ విల్ కంపేర్ దీస్ 2 ఫిగర్స్. ఈ 2 ఫిగర్స్ కంపేర్ చేస్తే ఫస్ట్ యూనిట్ దగ్గర నాకు రూ. 1 పెడితే 10 సాటిస్ఫాక్షన్ వస్తుంది ఇన్ టర్మ్స్ ఆఫ్ మనీ. అండ్ సెకండ్ యూనిట్‌కి పోయినప్పుడు 8 అయింది. థర్డ్ యూనిట్ ఫిఫ్త్ అయింది. ఫోర్త్ యూనిట్‌కి పోయినప్పుడు 1 అయింది. అదే నేను ఫిఫ్త్ యూనిట్‌కి పోయినప్పుడు ఇట్ బికేమ్ లెస్ థాన్ 1 బికాజ్ 5/10 అంటే 0.5 అనేది వస్తుంది. అండ్ బికేమ్ లెస్ థాన్ 1. అండ్ ఇక్కడ నాకు ఇంకా నేను డిస్సాటిస్ఫాక్షన్ మోడ్‌లోకి ఏమి ఎళ్ళలేదు. వెనెవర్ ఈ మార్జిన్ యుటిలిటీ 0 అయిపోయి మైనస్ అవుతుందో, ఆ స్టేట్‌లోనే ఐ విల్ బి ఇన్ డిస్సాటిస్ఫాక్షన్ మోడ్. బట్ గివెన్ ది ప్రైస్ ఆఫ్ ది గూడ్ అండ్ గివెన్ మై బడ్జెట్, నేను ఈ పర్టిక్యులర్ ఫోర్త్ యూనిట్ దగ్గర ఆపేస్తాను కన్జంప్షన్. దిస్ ఈస్ ద స్టేట్ ఆఫ్ మాక్సిమం సాటిస్ఫాక్షన్ టు దట్ పర్టిక్యులర్ కస్టమర్. ఇప్పుడు నా దగ్గర వేరే ఇంకొంచెం అమౌంట్ ఎక్కువ ఉందనుకోండి, ఐ మే గో ఫర్ ఫర్దర్ యూనిట్స్ కన్జంప్షన్. అండ్ ఎక్కడ ఆపేస్తాను నేను? మేబీ ఇక్కడ 0 దగ్గర నాకు మాక్సిమం సాటిస్ఫాక్షన్ రావచ్చు. సమ్ అనదర్ గైకి ఇక్కడ సెకండ్ యూనిట్ దగ్గరనే రావచ్చు. ఆర్ సమ్ అనదర్ గైకి థర్డ్ యూనిట్ దగ్గర రావచ్చు. కన్స్యూమర్ ఈక్విలిబ్రియం అనేది ఇట్ ఈస్ నాట్ అబౌట్ ద యూనిట్స్ కన్జంప్షన్. In which units he will get maximum satisfaction, up to which units he can pay, so that he can match that particular payment and marginal utility in terms of money. This is what marginal utility లో కార్డినల్ అప్రోచ్ లో కన్స్యూమర్ ఈక్విలిబ్రియం అనేది క్యాలిక్యులేట్ చేయడానికి ఆల్ఫ్రెడ్ మార్షల్ చెప్పింది. అండ్ తర్వాత దెర్ ఇస్ ఏ కన్స్యూమర్ సర్ప్లస్ అనే కాన్సెప్ట్. కన్స్యూమర్ సర్ప్లస్ అనే కాన్సెప్ట్ ఏం చెప్తుందంటే సింప్లీ, నేను డైరెక్ట్ గ్రాఫ్కి వెళ్దాం, ఇక్కడే ఉంటుంది. నాకు ఇది మన పర్టిక్యులర్ బాక్స్. నాకు యూనిట్స్ పెరిగే కొద్దీ మార్జిన్ యుటిలిటీ అనేది తగ్గుకుంటూ వస్తుంది. ప్రైస్ అనేది ఒక పర్టిక్యులర్ ఇచ్చాను. ఇక్కడ నేను ఇన్ టర్మ్స్ ఆఫ్ మనీ ఇచ్చాను డైరెక్ట్. అంటే ఇట్ ఈస్ డివైడెడ్ బై ప్రైస్ ఆల్రెడీ. సో, ఐ యామ్ పేయింగ్ 20, ఐ యామ్ గెట్టింగ్ 30. నౌ ఇక్కడ నాకొక 10 ఉంది. 30 ఎట్లొచ్చింది? ఇట్ ఈస్ డివైడెడ్ బై 20. అంటే ఇట్ మైట్ బి 60 డివైడెడ్ బై 20, 30. అంటే మార్జిన్ యుటిలిటీ ఫస్ట్ గూడ్ తీసుకున్నప్పుడు నాకు 60 ఉంది. తర్వాత తగ్గుకుంటూ, తగ్గుకుంటూ వస్తుంది గదా! మార్జిన్ యుటిలిటీ. అలాగా తగ్గి బేసికల్‌గా నా టర్మ్స్ ఫస్ట్ యూనిట్ తీసుకున్నప్పుడు నాకు 10 మిగిలింది. 10 మిగిలిందంటే లిటరల్ టర్మ్స్‌లో ఏంటి? నేను ఐ యామ్ రెడీ టు పే 30. బట్ నేను యాక్చువల్లీ ఎంత పే చేస్తున్నా? ఐ యామ్ పేయింగ్ జస్ట్ 20. సో, ఇక్కడ నాకు సర్ప్లస్ ఎంతొస్తుంది? 10. ఐ యామ్ రెడీ టు పే 2 యూనిట్స్‌కైతే ఐ యామ్ రెడీ టు పే 28. బట్ ఐ యామ్ పేయింగ్ 20 ఓన్లీ. 8. అండ్ థర్డ్ యూనిట్ యాడ్ అయినప్పుడు ఐ యామ్ రెడీ టు పే 26. బట్ నేను 20 పే చేస్తున్నాను. 6 వచ్చింది. ఫోర్త్ యూనిట్ యాడ్ అయినప్పుడు 4. ఇట్లాగా వెనెవర్ నేను ఐ యామ్ రెడీ టు అండ్ ఐ యామ్ గెట్టింగ్ ఈక్వల్‌గా ఉన్నప్పుడు నేను అక్కడ ఆపేస్తాను గదా! సో, ఈ పర్టిక్యులర్ పోర్షన్ అంతా గూడా మై విల్లింగ్ టు పే. ఎందుకు? నేను విల్లింగ్ టు పే, బట్ నేను కడతలేను. విల్లింగ్ టు పే అంటే మనకు ఒక దగ్గర ఏడ గుర్తుకు రావాలి? వీళ్ళు రిమెంబర్ దట్ పర్టిక్యులర్ డిమాండ్ కర్వ్. డిమాండ్ అనేది ఎప్పుడు క్రియేట్ అవుతుంది? వెనెవర్ కన్స్యూమర్ ఈస్ విల్లింగ్ టు పే. హి హాస్ ఎ డిజైర్ అండ్ హి ఈస్ విల్లింగ్ టు పే, దెన్ ఈ పర్టిక్యులర్ డిమాండ్ అనేది క్రియేట్ అవుతది. డిమాండ్ ఎట్లా క్రియేట్ అవుతుంది? ఆ పర్టిక్యులర్ సర్ప్లస్ అనేది ఎంత అంటే ఈ ప్రైస్ దగ్గర, ఈస్ విల్లింగ్ టు పే థిస్ మచ్ గూడ్స్. అలాగా వాడు ప్రైస్ తగ్గించుకుంటా వస్తున్నప్పుడు, ఈ యూనిట్స్ అనేది పెరుగుకుంటా పోతాయి. డిమాండ్ కర్వ్ గూడా సేమ్ ఫంక్షనాలిటీ డిస్క్రైబ్ చేస్తుంది. సేమ్ క్యారెక్టరిస్టిక్స్ ఎగ్జిబిట్ చేస్తుంది. సో, కన్స్యూమర్ సర్ప్లస్ అనేది వాట్ ఈస్ విల్లింగ్ టు పే అనే దాని మీద ఉంటుంది. సో, వాట్ ఈస్ విల్లింగ్ టు పే అంటే ఇట్ షుడ్ డిపిక్ట్ యువర్ డిమాండ్ ఆఫ్ దట్ పర్టిక్యులర్ కమోడిటీ. ప్రైస్ ఇక్కడుంది. ప్రైస్ ఇక్కడుంది కాబట్టి ఈస్ గెట్టింగ్ దట్ పర్టిక్యులర్ యూనిట్స్ ఇక్కడ తీసుకుంటున్నాడు. ఇక్కడ వరకు యూనిట్స్ తీసుకుంటున్నాడు. అంటే బట్ ఈస్ 30 దగ్గరున్న ఇక్కడ గూడా దే ఆర్ రెడీ. అంటే ఇదంతా గూడా డిమాండ్ కర్వ్ లాగా ఇక డిపిక్ట్ చేస్తుందని జెప్పేసి ఒక కాన్సెప్ట్ ఉందన్నమాట దీంట్లో. నౌ ఈ పర్టిక్యులర్ కన్స్యూమర్ సర్ప్లస్ అనేది ఏంటి? ఈ ఏరియా అంతా గూడా వి కెన్ కాల్ ఇట్ యాస్ కన్స్యూమర్ సర్ప్లస్. అంటే వాట్ ఈస్ విల్లింగ్ టు పే అండ్ ఈస్ రెడీ టు పే. సో, ఈ పోర్షన్ అంతా గూడా హి కెన్ బెనిఫిట్ అయ్యాడని అర్థం. అండ్ నౌ వెనెవర్ కన్స్యూమర్ సర్ప్లస్ మనం డిస్కస్ చేసుకున్నప్పుడు నేను ఇది నా కన్స్యూమర్ సర్ప్లస్ అని అంటాను. ఫర్ ఎగ్జాంపుల్ ఇది నా ప్రైస్ ఎక్స్ ఉన్నప్పుడు షిఫ్ట్ అయ్యి ప్రైసు వెనెవర్ ఈ ప్రైస్ దగ్గరకన్నా వస్తే అంటే ప్రైస్ తగ్గితే అప్పుడు మనకేమవుతది అనంటే బేసికల్‌గా ఈ కన్స్యూమర్ సర్వీస్ ఇంతున్నది. ఎగ్జిస్టింగ్ కస్టమర్స్‌కి ఈ పర్టిక్యులర్ కన్జంప్షన్ ప్యాటర్న్ అనేది ఎక్కువొస్తుంది. అండ్
ఎవరెవర్ ఇక్కడ ఆల్రెడీ నేను గూడ్స్ తీసుకుంటున్నాను గదా! ఇక్కడ ఆల్రెడీ గూడ్స్ తీసుకుంటున్నప్పుడు మన డిమాండ్ టాపిక్ గుర్తుకుంటే గనక మీకు ప్రైస్ డిక్రీజ్ అయినప్పుడు న్యూ కన్స్యూమర్స్ వస్తారు. న్యూ కన్స్యూమర్స్ వచ్చినప్పుడు దే విల్ బై న్యూ క్వాంటిటీస్. ఈ పర్టిక్యులర్ న్యూ క్వాంటిటీస్ ఏవైతే ఉన్నాయో వీళ్ళు దే ఆర్ రెడీ టు పే థిస్ మచ్ ఓన్లీ. అండ్ పర్టిక్యులర్‌గా ఇంతవరకు దే ఆర్ రెడీ. అందుకనే ఈ పర్టిక్యులర్ ఫిగర్ మధ్యలోనే దే ఆర్ రెడీ గదా! అంతకుముందుకు ఈ ప్రైస్ మీద దే ఆర్ నాట్ రెడీ కాబట్టే దే ఆర్ నాట్ కమింగ్ టు బై. వెనెవర్ ప్రైస్ ఇక్కడి నుంచి కిందికి పడిపోయినప్పుడు దే ఆర్ విల్లింగ్ టు పే అంటే ఈ ఏరియాలో ఎక్కడో వాళ్ళు విల్లింగ్ టు పే అనే సెక్షన్ స్టార్ట్ అవుతది. అక్కడ విల్లింగ్ టు పే అనే సెక్షన్ స్టార్ట్ అయింది కాబట్టి ఇక్కడ వాళ్ళు కొత్త బయర్స్ అన్నది ఇక్కడొస్తారనమాట. అందుకని ఇది న్యూ బయర్స్‌కి రిలేటెడ్‌గా కన్స్యూమర్ సర్ప్లస్. ఇది ఎగ్జిస్టింగ్ బయర్స్‌కి రిలేటెడ్‌గా కన్స్యూమర్ సర్ప్లస్. ఇదొక వన్ ఆఫ్ ది కాన్సెప్ట్ దీంట్లో. ఇది ఎగ్జిస్టింగ్ బయర్స్‌కి, ఇది న్యూ బయర్స్‌కి. న్యూ బయర్స్ ఎట్లొచ్చినారు? న్యూ ప్రైస్ వచ్చింది కాబట్టి. న్యూ ప్రైస్ వచ్చిందంటే ఏంటి? ఇప్పుడున్న ప్రైస్ కింద దే ఆర్ విల్లింగ్ టు పే. దట్స్ వై వాళ్ళకి కన్స్యూమర్ సర్ప్లస్ అనేది ఇక్కడ స్టార్ట్ అవుతుంది. నాట్ ఆల్ థిస్. ఓకేనా? సో, బి వెరీ క్లియర్. ఈ యూనిట్ నుంచి ఈ యూనిట్ వరకు దే విల్ పర్చేస్. ఇదొక కాన్సెప్ట్ ఇందులో. ఇప్పటి వరకు మనం మాట్లాడుకుంది అంతా కూడా కార్డినల్ అప్రోచ్. ఈ కార్డినల్ అప్రోచ్‌లో మనం మెజర్‌మెంట్ చేస్తాము ఇన్ టర్మ్స్ ఆఫ్ మనీ. మెజర్ చేసి క్వాంటిఫైబుల్ నేచర్‌లో యుటిలిటీ ఏంటో అనేది చెప్తాం. అయితే ఇందులో మన ఇంపార్టెంట్ పాయింట్స్ ఏంటి డిస్కస్ చేసుకొని గుర్తుపెట్టుకోవడానికనంటే, కన్స్యూమర్ సర్ప్లస్ మెజర్ ఏం చేస్తుంది? ఇట్ విల్ మెజర్ ది వెల్‌ఫేర్ దట్ సర్ప్లస్ ఏదైతే పీపుల్ ఉన్నారో వాళ్ళు గెట్టింగ్ ఫ్రమ్ ది కన్సంప్షన్ ఆఫ్ గూడ్స్ ఆర్ సర్వీసెస్. అండ్ ఇట్ విల్ మెజర్స్ ది బెనిఫిట్ ఆఫ్ బయర్స్ రిసీవ్ ఇన్ ద పార్టిసిపేటింగ్ మార్కెట్ చేయడం వల్ల వాళ్ళకి ఏమొస్తుంది? అండ్ కన్స్యూమర్ గెట్ మోర్ యుటిలిటీ ఫ్రమ్ కమోడిటీ. కన్స్యూమర్ విల్లింగ్ టు పే హైయర్ ప్రైసెస్. అంటే వాడు యుటిలిటీ ఎక్కువొస్తున్నప్పుడు ఈస్ రెడీ టు పే. ఇప్పుడు బేసికల్‌గా ఏంటి రూ. 20 పెట్టినాడు వానికి 30 వస్తుంది. ఆడ ఆ పర్టిక్యులర్ ప్రైసెస్ దగ్గర కూడా ఈస్ రెడీ టు పే. బికాస్ 30 అవుతుంది. ఇక్కడ ఈ పర్టిక్యులర్ సిట్యుయేషన్‌కెళ్తే మనము ఈ 30 అవుతుంది. అంటే ఇక్కడ వీడు ఒకవేళ ప్రైస్ రూ. 30 పెట్టినా కూడా ఈస్ రెడీ. ఎందుకు? ఈస్ గెట్టింగ్ సేమ్ అమౌంట్ ఆఫ్ సాటిస్ఫాక్షన్ పర్టిక్యులర్‌గా ఈస్ పేయింగ్ గదా! సో, దట్స్ వాట్ ఈస్ ట్రైయింగ్ టు సే. ఈ కన్స్యూమర్ గెట్స్ మోర్ యుటిలిటీ ఫ్రమ్ కమోడిటీ దెన్ కన్స్యూమర్ వుడ్ విల్లింగ్ టు పే ఎట్ హైయర్ ప్రైజెస్ అండ్ వైస్ వర్సా. తక్కువ యుటిలిటీ వస్తే తక్కువ ప్రైజెస్ పెడతాడు. ఎక్కువ యుటిలిటీ వస్తే ఎక్కువ ప్రైస్ పెడతాడని చెప్తున్నాడు. అండ్ వెన్ ప్రైస్ ఈస్ లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు విల్లింగ్‌నెస్ టు పే ద పొటెన్షియల్ కన్స్యూమర్ పర్చేజెస్ ద కమోడిటీ. ఎప్పుడైతే లెస్ దాన్ ఉంటుందో వెన్ ప్రైస్ ఈస్ లెస్ దాన్ ఆర్ ఈక్వల్స్ టు విల్లింగ్‌నెస్ టు పే దెన్ పొటెన్షియల్ కన్స్యూమర్ పర్చేజెస్ ది అంటే వాడు పర్టిక్యులర్ విల్లింగ్‌నెస్ టు పే గాని ఆడ ఈక్వల్ ఉన్నదని గాని దానికన్నా తక్కువ ఉంటే దే విల్ రెడీ టు ఈ పర్టిక్యులర్ కన్స్యూమర్ అనేవాడు ఈ విల్ బి రెడీ టు పర్చేస్ దిస్ అంటే ఏంటిది? ప్రైజ్ అనేది వాడు ఎంత పెడుతున్నాడో దానికి ఈక్వల్‌గా గాని, దానికన్నా తక్కువగానే ఉండాలి. 30 ఉంది. హి ఈస్ రెడీ టు పే 30. బట్ ప్రైస్ ఎంతుంది? 20 ఉంది. హి ఈస్ రెడీ టు గెట్ 20 కదా! 20కి 20 ఈక్వల్ అయినా గూడా, దానికన్నా తక్కువ ఉన్నా గూడా దే కెన్ పర్చేస్. అదర్‌వైస్ దే విల్ నాట్ పర్చేస్. అండ్ కన్స్యూమర్ సర్ప్లస్ డిరైవ్డ్ ఫ్రమ్ లా ఆఫ్ డిమినిషింగ్ మార్జినల్ యుటిలిటీ. ఏ కాన్సెప్ట్ అయినా డిమినిషింగ్ మార్జినల్ యుటిలిటీ తీసుకోవాల్సిందే. ఇది గావచ్చు. నెక్స్ట్ ఇండిఫరెన్స్ కర్వ్ మాట్లాడుకున్నాం. ఆ ఇండిఫరెన్స్ కర్వ్స్ కావచ్చు. ఈ 2 గూడా ఇట్ షుడ్ బి డిరైవ్డ్ ఫ్రమ్ ది డిమినిషింగ్ మార్జినల్ యుటిలిటీ అనే బేస్ కాన్సెప్ట్స్ నుంచే తీసుకుంటారు. నౌ అప్లికేషన్స్ ఆఫ్ దిస్ పర్టిక్యులర్ అప్రోచ్ అంతా గూడా చూద్దాము. ఈ కన్స్యూమర్ సర్ప్లస్ ఇవంతా గూడా ఎక్కడ అప్లికేషన్ చేసుకోవచ్చు మనం అని. అండ్ అండర్‌స్టాండింగ్ ద నేచర్ అండ్ ఎక్స్‌టెంట్ ఆఫ్ ది సర్ప్లస్, ఇట్ కెన్ హెల్ప్ బిజినెస్ ఓనర్స్ టు మేక్ బెటర్ డెసిషన్స్ అబౌట్ ది సెట్టింగ్ ప్రైజెస్. వాడేమంటున్నాడు? వాట్ ఈస్ రెడీ టు పే 30. నౌ ఈ పర్టిక్యులర్ సప్లయర్ ఎవడైతున్నాడో వీడు రూ. 30 పెట్టినా హి విల్ పర్చేస్. బట్ తక్కువ యూనిట్స్ కొంటాడు. అండ్ అదే రూ. 20 పెడితే వాడిక్కడ ఎన్ని యూనిట్స్ కొంటున్నాడు? రూ. 20 పెడితే హి విల్ బై 6 యూనిట్స్. నౌ వీడు 6 యూనిట్స్ తయారు చేసి వీడికి ఒకవేళ మార్జినల్ రెవెన్యూ అనేది, మార్జినల్ కాస్ట్ అనేది ఈక్వల్ అవ్వుకుంటూ వెళ్తుందన్నప్పుడు వాడు 6 యూనిట్స్ కూడా తయారు చేసుకోవచ్చు. మీకు తెలియని పదం మార్జినల్ రెవెన్యూ, మార్జినల్ కాస్ట్ అని. ఓకే. వదిలేసేయండి. ఈడైతే 6 యూనిట్స్ వరకు అంటే రూ. 20 పెడితే వాడు 6 యూనిట్స్ కొంటాడు. ఒకవేళ 30 కొన్నాడనుకో 1 యూనిట్. 28 పెడితే 2 యూనిట్స్. 26 పెడితే 3 యూనిట్స్. ఎందుకు? వాడు 26 గాని, దానికన్నా తక్కువ ఉన్నా గాని కొంటాడిక్కడ. సో, 26 ఉందనుకోండి. దే విల్ బై 3. దాని తర్వాత ఫోర్త్ యూనిట్‌కెళ్ళాడు. ఎందుకంటే వాడు పెట్టేది 26 వీడికొచ్చేది 24. వాడు కొనడు. ఎందుకని వాడు ఈ బిజినెస్ ఓనర్స్ ఎవరైతే ఉంటారో దే కెన్ మేక్ బెటర్ డెసిషన్స్ అండర్‌స్టాండింగ్ దిస్ పర్టిక్యులర్ నేచర్ అండ్ కంటెంట్ ఆఫ్ ది సర్ప్లస్. And consumer who enjoys only a small amount of surplus may no longer be willing to buy product at higher prices. ఎందుకు హైయర్ ప్రైసెస్ కొనడు? వాడు స్మాలర్ యుటిలిటీస్ ఎప్పుడొస్తాయి? స్మాలర్ ప్రైసెస్ పెడతాడు. స్మాలర్ యుటిలిటీ అంటే ఈస్ విల్లింగ్ టు పే స్మాల్ అమౌంట్. అండ్ నువ్వు హైయర్ ప్రైసెస్ పెడితే వాడికి మ్యాచ్ అవ్వదు కాబట్టి స్మాల్ అమౌంట్ సర్ప్లస్ తీసుకునేవాడు హైయర్ ప్రైసెస్ దగ్గర కొనడు అనే అండర్‌స్టాండింగ్ ఆ ఏరియాలో మనం అప్లై చేయొచ్చు.
అండ్ కన్స్యూమర్ సర్ప్లస్ విల్ యాక్ట్ యాస్ గైడ్ టు ఫైనాన్స్ మినిస్టర్ టు డిసైడ్ ఆన్ ది టాక్సెస్ టు బి ఇంపోజ్డ్. ఎందుకు? లెట్స్ సే ఈ పర్టిక్యులర్ ప్రొడక్ట్ నుంచి నాకు రూ. 30 యుటిలిటీ వస్తుందన్నప్పుడు, ఈ ప్రైస్‌కి 20 అయితున్నా అన్నప్పుడు, నేను వేరే యుటిలిటీ తక్కువున్న ప్రైజెస్ తగ్గించడానికి ఇక్కడ టాక్స్ కట్ డౌన్ జేసి, ఈ పర్టిక్యులర్ యుటిలిటీ ఏదైతే ఎక్కువొస్తుందో, ఆ ప్రొడక్ట్ మీద టాక్స్ ఎక్కువ జేస్తా. సో, దట్ నేను కన్స్యూమర్ సర్ప్లస్ అనే ప్రొడక్ట్ చూసుకొని, కన్స్యూమర్ సర్ప్లస్ అనే కాన్సెప్ట్ తీసుకొని, ఏ ప్రొడక్ట్‌కి ఎక్కువ టాక్సేషన్ జేయాలి? ఏ ప్రొడక్ట్‌కి తక్కువ టాక్సేషన్ జేయాలి? సో, దట్ అన్ని ప్రొడక్ట్ గూడా దే హావ్ ఈక్వల్ ఛాన్స్ ఆఫ్ కన్జంప్షన్ వస్తది అని జెప్పేసి చేస్తున్నాడు. సో, ఇట్ ఈస్ టు బి ఇంపోజ్డ్ ఆన్ ప్రొడక్ట్స్ విచ్ ఈల్డ్స్ మాక్సిమం కన్స్యూమర్ సర్ప్లస్. సో, దట్ లాస్ ఆఫ్ కన్స్యూమర్ సర్ప్లస్ విల్ బి మినిమల్. అండ్ లార్జ్ స్కేల్‌లో ఇన్వెస్ట్‌మెంట్స్ జరిగినప్పుడు ఇన్వాల్వ్‌మెంట్ ఈస్ ద కాస్ట్ బెనిఫిట్ అనాలిసిస్ జరుగుతుంది. సో, దిస్ కాస్ట్ బెనిఫిట్ అనాలిసిస్ కెన్ బి డన్ త్రూ హౌ మచ్ కన్స్యూమర్ సర్ప్లస్ దిస్ పర్టిక్యులర్ ప్రాజెక్ట్ మే ఫిక్స్. అంటే ఏంటంటున్నాడు, ఒకవేళ నేను ఈ ప్రాజెక్ట్ సెట్ చేసి ఒక కొన్ని ప్రొడక్ట్స్ కనుక చేస్తే, తయారు చేసి ప్రాజెక్ట్ కనుక నేను సెటప్ చేస్తే ఎంత కన్స్యూమర్ సర్ప్లస్ ఈస్ వాట్ ద వెల్ఫేర్ ద సొసైటీ ఇస్ గెట్టింగ్, ద బెనిఫిట్ ద కన్స్యూమర్స్ ఆర్ గెట్టింగ్. సో ఎంత బెనిఫిట్ ఈ పర్టికులర్ ప్రాజెక్ట్ తీసుకురాగలదు. సో నేను లార్జ్ స్కేల్ ఇన్వెస్ట్మెంట్ చేస్తున్నప్పుడు నా కాస్ట్ బెనిఫిట్ అనాలిసిస్ కనుక సెట్ అయితే, సో ఎక్కువ కన్స్యూమర్ సర్ప్లస్ వస్తే ఏం చేస్తాను నేను, ఈ పర్టికులర్ ప్రాజెక్ట్ అనేది వయబుల్ అని చెప్పేసి నేను ముందుకెళ్తాను. అదర్వైజ్ నేను వెళ్ళను అందుకని. అండ్ లిమిటేషన్స్ ఏంటి? లిమిటేషన్స్ అంటే ఎక్కడెక్కడ మనం యూజ్ చేయలేమంటే, కన్స్యూమర్ సర్ప్లస్ కెనాట్ బి మెజర్డ్ ప్రిసైజ్‌లీ. ఆబ్వియస్‌గా ఇదొక అస్యూమ్డ్ థియరీ. ఈ అస్యూమ్డ్ థియరీలో నేను నంబర్స్ తీసుకొని, ఆ నంబర్స్ వీడు ఎక్స్‌ప్లెయిన్ చేస్తున్నాడు తప్పిసి ఇంతే ఉంటుందని లేదు కదా! సో, ప్రిసైజ్‌గా మనం కాలిక్యులేట్ చేయలేం. బట్ వి కెన్ కాలిక్యులేట్. అండ్ ఇన్ దిస్ కేస్ ఆఫ్ నెసెసరీస్ ఎంయూ ఎట్ ఇనిషియల్ యూనిట్స్ ఆర్ వెరీ హై. సో, కన్స్యూమర్ సర్ప్లస్ కెనాట్ బి మెజర్డ్ అక్యురేట్‌లీ. మనకేదైతే నెసెసరీస్ ఉంటాయో కంపల్సరీ ఇప్పుడు కావాలి అని అన్నప్పుడు, వాటికి ఫస్ట్ యూనిట్‌కి, సెకండ్ యూనిట్‌కి డిఫరెన్స్ రావాలి. సెకండ్ యూనిట్ నుంచి థర్డ్ యూనిట్‌కి ఒక డిఫరెన్స్ రావాలి. ఈ డిఫరెన్స్ వచ్చే ఏదైతే ప్రాసెస్ ఉంటదో, ఆ డిఫరెన్సు ఐడెంటికల్ యూనిట్స్, అది ఇన్ ద నేచర్ ఆఫ్ పర్టిక్యులర్ క్వాంటిటీ కావచ్చు అండ్ క్వాలిటేటివ్‌లో కావచ్చు. ఇప్పుడు నాకు ఫస్ట్ బాగా మనకేమవుతుంది, నాకు బాగా దప్పికేస్తుంది. అప్పుడేం చేస్తాను, నాకు వాడు ఒక చిన్న అమౌంట్ ఆఫ్ అదిచ్చాడు. స్పూన్ ఇచ్చాడు. స్పూన్ ఆఫ్ వాటర్ ఇచ్చాడు. దాంతో మనకి ఏం సాటిస్ఫాక్షన్ వస్తది? అసలు సాటిస్ఫాక్షన్ వత్తడం కూడా లేదు. అదే నెక్స్ట్ టైమ్‌కి ఒక బాటిల్ ఇచ్చాడు. అంటే ఏంది, ఫస్ట్ యూనిట్, సెకండ్ యూనిట్ డిఫరెంట్ ఉంది. అండ్ ఇక్కడ వీడేమన్నాడు, నెసెసరీస్ కేస్‌లో దట్ ఈస్ వెరీ నెసెసరీ టు మీ. నువ్వు ఫస్ట్ బాటిల్ ఇచ్చినప్పుడు నేను చాలా సాటిస్ఫాక్షన్ ఫీల్ అయితా. అదే మళ్ళా నేను సెకండ్ సాటిస్ఫాక్షన్ అప్పుడు వెరీ సడెన్‌గా డ్రాప్ అయ్యే అవకాశం ఉంటుంది. కాబట్టి ఇక్కడ మన మార్జినల్ యుటిలిటీస్ మీ దగ్గర కాలిక్యులేట్ చేసే ఆప్షన్ ఉండకపోవచ్చు అని అంటున్నాడు. సో, ఇన్ కేస్ ఆఫ్ నెసెసరీస్ వి కెనాట్ కాలిక్యులేట్ అక్యురేట్‌లీ అని అర్థం దీనర్థం. అండ్ కన్స్యూమర్స్ సర్ప్లస్ కెనాట్ బి ఎఫెక్టెడ్ బై అవైలబిలిటీ ఆఫ్ కెన్ బి ఎఫెక్టెడ్ బై ది అవైలబిలిటీ ఆఫ్ సబ్స్టిట్యూట్స్ ఉంటే ఏమైతది? వాడు సబ్స్టిట్యూట్స్ తీసుకోవచ్చు కాబట్టి ఈ యూనిట్స్ ఎక్కువ తీసుకోకపోవచ్చు. ఇవి ఒక 2 యూనిట్స్ తీసుకొని ఆడు వేరే యూనిట్‌కి షిఫ్ట్ అయిపోయే అవకాశం ఉంది. అలాగా సబ్స్టిట్యూట్స్ అవైలబుల్ ఉంటే వాడెందుకు ఈ పర్టిక్యులర్ యూనిట్స్ అన్నీ కూడా కన్జంప్షన్ చేస్తాడు? చెయ్యడు. అందుకని అవైలబిలిటీ ఆఫ్ సబ్స్టిట్యూట్స్ ఉంటే దే మే బి ఎఫెక్టెడ్. And there is no simple rule that deriving utility in case of prestige or value goods. ప్రెస్టీజ్ గూడ్స్ ఏవైతే వాల్యూడ్ గూడ్స్ ఉంటాయో, ఆ వాల్యూడ్ గూడ్స్ కేస్‌లో మనం మార్జినలిటీ కాలిక్యులేట్ చేసానికి ఒక సింపుల్ రూల్ అనేది ఏం లేదు. అండ్ కన్స్యూమర్ సర్ప్లస్ కెనాట్ బి మెజర్డ్ ఓన్లీ ఇఫ్ యుటిలిటీ కెన్ బి మెజర్డ్ ఇన్ టర్మ్స్ ఆఫ్ మనీ. ఏదైతే కన్స్యూమర్ సర్ప్లస్ మనం కాలిక్యులేట్ చేస్తామో, ఆ కన్స్యూమర్ సర్ప్లస్ మార్జినల్ యుటిలిటీని మనం మనీ టర్మ్స్‌లో కాలిక్యులేట్ చేస్తే కానీ చేయలేం. అందుకని అదొక లిమిటేషన్ అయిపోతది కదా! అట్లా. నౌ విల్ ఎంటర్ ఇంటు ద ఇండిఫరెన్స్ కర్వ్. ఇండిఫరెన్స్ కర్వ్ గురించి ఏం మాట్లాడుతున్నానంటే, వన్స్ ఆల్ఫ్రెడ్ మార్షల్ ఈ పర్టిక్యులర్ కన్స్యూమర్ ఈక్విలిబ్రియం కాన్సెప్ట్ ఇచ్చిన తర్వాత, కన్స్యూమర్ ఈక్విలిబ్రియం కాన్సెప్ట్ అనేది కూడా మన కన్స్యూమర్ సర్ప్లస్ కావచ్చు, కన్స్యూమర్ ఈక్విలిబ్రియం కావచ్చు, లా ఆఫ్ డిమినిషింగ్ మార్జినలిటీ ఇవన్నీ తీసుకున్న తర్వాత వీటికి ఏమర్థమైంది? ఇట్ ఈస్ ఫుల్లీ ఒక కార్డినల్ అప్రోచ్. కార్డినల్ అప్రోచ్ ఐ మీన్ టు సే దే ఆర్ మెజరింగ్ ఇన్ ద నంబర్స్. అయితే హిక్స్ అండ్ అలెన్ ఈ పర్టిక్యులర్ థియరీకొచ్చినప్పుడు దే ఆర్ ఇన్ ద ఫార్మ్ దట్ మనం యుటిలిటీ అనే దాన్ని మెజర్ చేయలేము. దే ఆర్ క్వాంటిఫై చేయలేము. అంటే ఈ యుటిలిటీని ఎలా క్వాంటిఫై చేయాలనన్నప్పుడు, సీ నేను ఒక పర్టిక్యులర్ కన్స్యూమర్‌కి ఒక 2 కాంబినేషన్ ఆఫ్ గూడ్స్ సెలెక్ట్ జేసుకోమని జెప్తా. అండ్ ఆ 2 కాంబినేషన్ ఆఫ్ గూడ్స్ ఏ కాంబినేషన్ తీసుకున్నా గూడా వాడికి ఒక మాక్సిమం సాటిస్ఫాక్షన్, ఒకటే లెవెల్ ఆఫ్ సాటిస్ఫాక్షన్, ఈక్వల్ లెవెల్ ఆఫ్ సాటిస్ఫాక్షన్ వచ్చేటట్టు హి షుడ్ బి ఇండిఫరెంట్ అని జెప్తా. అప్పుడేమైతది, ఆ 2 పర్టిక్యులర్ గూడ్స్ గనక తీసుకుంటే వాడు ఏ కాంబినేషన్‌లో తీసుకున్నా హి కెన్ గెట్ సేమ్ లెవెల్ ఆఫ్ సాటిస్ఫాక్షన్. అంటే ఏ 2 కాంబినేషన్ ఆఫ్ గూడ్స్ తీసుకున్నా గూడా ఒక సేమ్ లెవెల్ ఆఫ్ సాటిస్ఫాక్షన్ వస్తది అని జెప్పేసి వి కెన్ డిరైవ్. అంటే యుటిలిటీని ఇన్ టర్మ్స్ ఆఫ్ మనీ కాకుండా రిలేటెడ్ కాన్సెప్ట్స్ కాకుండా ఆర్డరింగ్ ఆఫ్ ప్రిఫరెన్సెస్. వాడు
ఈ పర్టిక్యులర్ గూడ్ మీద దీన్నెంత ప్రిఫర్ చేస్తావు? అలాగా ప్రిఫరెన్సెస్ అన్నీ తీసుకొని, ఆ ప్రిఫరెన్సెస్‌ని ర్యాంకింగ్ చేస్తూ ఆర్డరింగ్ ఆఫ్ ప్రిఫరెన్సెస్ చేసి ఆర్డినల్ అప్రోచ్ అనేది ఒకటి చెప్పాడు హిక్స్ అండ్ అలెన్. ఆ బేసిస్ మీద పుట్టిందే ఈ ఇండిఫరెన్స్ కర్వ్ అనే కాన్సెప్ట్. ఇండిఫరెన్స్ కర్వ్ అప్రోచ్ ఈస్ బేస్డ్ ఆన్ ది బిలీఫ్ దట్ ఈస్ బేస్డ్ ఆన్ ది బిలీఫ్ So it is based on the belief that human satisfaction cannot be measured quantitatively and monetary terms లో నేను క్యాలిక్యులేట్ చేయలేను. అండ్ దానికోసమే వీఆర్ క్రియేటింగ్ వన్ ఆర్డినల్ అప్రోచ్ ప్రపోజ్డ్ బై హిక్స్ అండ్ ఆలెన్. అది మనకు ఆల్ఫ్రెడ్ మార్సెల్ చేసాడు. దిస్ కాన్సెప్ట్ ఈస్ బేస్డ్ ఆన్ ది ఆర్డరింగ్ ఆఫ్ ది ప్రిఫరెన్సెస్. వాడికి ఒక 2 కాంబినేషన్ ఆఫ్ గూడ్స్ ఇస్తే అది మనం ఫర్దర్‌గా ఎక్స్‌ప్లెయిన్ చేసుకుందాము. ఇప్పుడు వానికొక 2 గూడ్స్ ఇస్తే, వాడి యుటిలిటీని ఏదెక్కువ యుటిలిటీ ఇస్తుందని జెప్పేసి ప్రిఫరెన్స్ వైస్‌గా వాడు ఆర్డరింగ్ జేస్తే, దాన్ని ఆర్డరింగ్ పర్టిక్యులర్ ఆర్డినల్ అప్రోచ్ వైస్‌గా కాలిక్యులేట్ జేస్తే, దాన్ని ఇండిఫరెన్స్ కర్వ్ అని జెప్పేసి అంటున్నారు. నౌ దీంట్లో మనకి కొన్ని అజంప్షన్ బేస్డ్ ఉంటాయి. సో, కొన్ని అజంప్షన్స్ తీసుకొని మనం ఈ ఆర్డినల్ అప్రోచ్ చేస్తాం. ఏంటి? కన్స్యూమర్ నోస్ హిస్ ఓన్ టేస్ట్ అండ్ ప్రిఫరెన్సెస్ అండ్ పొసెసెస్ ఫుల్ ఇన్ఫర్మేషన్ అబౌట్ ది రిలవెంట్ యాస్పెక్ట్ ఆఫ్ ది ఆ పర్టిక్యులర్ గూడ్. దెన్ ఓన్లీ దే కెన్ గెట్ మాక్సిమం ఇన్ఫర్మేషన్ మన దగ్గర అన్ని ఇన్ఫర్మేషన్ ఉంటేనే, దాని నుంచి వాడు ఎంత బెనిఫిట్ అవ్వగలగాడు, ఎంత సాటిస్ఫాక్షన్ వస్తుందని జెప్పేసి వాడు తెలుసుకోవాలి. అండ్ కన్స్యూమర్ ఈస్ ఎ రేషనల్ పర్సన్ టెండ్స్ టు టేక్ రేషనల్ యాక్షన్స్. రేషనల్ యాక్షన్స్ అంటే ఒక నార్మల్ ఇండివిడ్యువల్ వాడికి ఐస్ క్రీము బేసికల్‌గా ఐస్ క్రీమ్ తిన్నావు. ఐస్ క్రీమ్ ఏదన్నా మనం వేడిగా ఉన్నప్పుడు తినాలి. బేసికల్‌గా మన చుట్టూ గూడా కొంచెం అంత వార్మ్ ప్లేసెస్ ఉంటే, మనం ఎండాకాలంలో అక్కడక్కడ మనం కూల్ డ్రింక్ తాగడం గాని, ఐస్ క్రీమ్. ఇది ఒక రేషనల్ బిహేవియర్. అలా గాకుండా వాడు నేను చలికాలంలో ఐస్ క్రీమ్ తింటాను. ఎండాకాలంలో టీ తాగుతాను. ఇది ఇర్రేషనల్. అంటే రేషనల్ అంటే ఇదే ఉండాలని గాదు. బట్ రేషనల్ వెనెవర్ వాడు రేషనల్ ఉన్నప్పుడు నార్మల్‌గా ఏ ప్రొడక్ట్ ఎలా తీసుకుంటే సాటిస్ఫాక్షన్ వస్తుందో అలానే కన్జ్యూమ్ చేయడము ఈజ్ ఎ రేషనాలిటీ. సో, ఆ రేషనల్ యాక్షన్స్ వాడు చేయగలగాలి. అండ్ హి విల్ చూస్ మోర్ ప్రిఫరెడ్ బండిల్ ఓవర్ ద లెస్ ప్రిఫర్డ్ బండిల్. అంటే వాడు ఒక 2 బండిల్స్ ఇస్తే, ఎందరు ఏదైతే ఎక్కువ ప్రిఫర్ చేస్తారో, ఆ పర్టిక్యులర్ బండిల్‌నే వాడు చూజ్ చేసుకోగలగాలి. లెస్ ప్రిఫర్డ్ బండిల్ అంటే, నౌ హి ఈస్ రెడీ టు టేక్ ఎ రేషనల్ డెసిషన్స్ అని మనం అంటాం. అండ్ నౌ కన్స్యూమర్ ఈస్ కేపబుల్ ఆఫ్ ర్యాంకింగ్ ఆల్ కన్సీవబుల్ కాంబినేషన్ ఆఫ్ గూడ్స్. ఏదైతే కాంబినేషన్ ఆఫ్ గూడ్స్ నేను చెప్తున్నానో, కాంబినేషన్ ఆఫ్ గూడ్స్ వాడు కన్జ్యూమ్ చేయడానికి హి షుడ్ ర్యాంక్ దెమ్. వాడు ర్యాంక్ చేస్తేనే మనం ఫర్దర్‌గా దాన్ని ఇండిఫరెన్స్ కర్వ్ అనేది అనలైజ్ చేసి కాలిక్యులేట్ చేయగలుగుతాం మనం ఆ యుటిలిటీని. నౌ కన్స్యూమర్ హాస్ ఎ కన్సిస్టెంట్ కన్జంప్షన్ ప్యాటర్న్. వాడు ఇప్పుడు కొంచెం ఒకసారి టీ తాగుతానంటాడు. ఒకసారి టీ వద్దు నాకు జ్యూస్ తాగుతానంటాడు. ఒకసారి అదేదో ఇంకా డ్రింక్ అంటాడు. వాడికి ఆబ్వియస్‌గా కన్స్యూమర్ ప్యాటర్న్ సేమ్ ఉంటేనే వాడు ఆ పర్టిక్యులర్ ర్యాంకింగ్ ఆఫ్ మెటీరియల్ జరుగుతది. ఎందుకంటే డిమినిషింగ్ మార్జినల్ యూటిలిటీ అనే కాన్సెప్ట్ కూడా ఒకటుంది కాబట్టి, కన్జంప్షన్ ప్యాటర్న్ అనేది ఈజీగా ఉంటే ఎప్పుడు సేమ్ ఉంటే మనకి ఈక్వల్‌గా అలాగా ప్యాటర్న్ అనేది ఈక్వల్‌గా ఉంటే, ప్యాటర్న్ అనేది సేమ్ ఉంటే కన్సిస్టెంట్‌గా మనం అక్యురేట్‌గా కాలిక్యులేట్ చేయొచ్చు. మనం నంబర్‌లో అక్యురేట్‌గా కాలిక్యులేట్ చేస్తలేమనే కదా ఇక్కడొచ్చింది. దట్స్ వై. సో, మోర్ ఈస్ బెటర్ అనే అజంప్షన్స్‌లో కన్స్యూమరింగ్ అంటే వాడు ఎక్కువ గూడ్స్ ఇస్తే నాకు ఎక్కువ యుటిలిటీ వస్తది. నాకు ఎక్కువ కావాలి యూనిట్స్ ఎక్కువ కావాలి అనే అజంప్షన్స్‌లో వీడుండాలి. అంటే ఎక్కువ యూనిట్స్ తీసుకున్నప్పుడు కాంబినేషన్ ఆఫ్ గుడ్ ఎనీవేస్ సాటిస్ఫాక్షన్ సేమ్ గాబట్టి, ఏదో ఒక కాంబినేషన్ ఆఫ్ గుడ్ ఎక్కువ తీసుకుంటే, ఒక కాంబినేషన్ ఆఫ్ గుడ్ తక్కువ తీసుకుంటా. ఒకదాన్ని తక్కువ తీసుకొని, ఒకదాన్ని ఎక్కువ తీసుకుంటా. బట్ నాకు ఎక్కువ గావాలి అనే అజంప్షన్స్‌లో వాడుండాలి అనేది ఇవన్నీ గూడా అజంప్షన్స్. ఈ అజంప్షన్స్ ఉన్నప్పుడు మనం ఇండిఫరెన్స్ కర్వ్‌ని చేయొచ్చు అని అంటున్నాడు. నౌ వాట్ ఈస్ ఇండిఫరెన్స్ కర్వ్స్ అంటే ఎగ్జాంపుల్‌కి ఇక్కడ మనం ఒక ఇండిఫరెన్స్ కర్వ్ అనేది చూస్తున్నాం. సో, ఈ ఇండిఫరెన్స్ కర్వ్‌ని గనుక మీరు డీటెయిల్‌గా అబ్జర్వ్ చేస్తే, ఇక్కడ మనకు ఒక 2 గూడ్స్ ఇచ్చాడు. ఇక్కడ ఈ 2 గూడ్స్ గురించి మాట్లాడుకునే కంటే ముందు, మనం వన్ చిన్న ఒక ఎగ్జాంపుల్ డిస్కస్ చేద్దాం. నౌ ఇది చాక్లెట్స్ గురించి మాట్లాడుతుంది. ఇది నేను ఒకసారి డ్రా చేసి పెడతాను. టైమ్ వేస్ట్ అవుతుంది. ఒక్క నిమిషం. యాహ్! సో, ఇక్కడ మనం అబ్జర్వ్ చేస్తే యూనిట్స్ అనేది ఇలా ఇంక్రీజ్ అవ్వుకుంటూ వెళ్తది. అండ్ మార్జినల్ యుటిలిటీ అనేది డిక్రీజ్ అవ్వుకుంటూ వెళ్తది. ఇక్కడ గూడా మార్జినల్ యుటిలిటీ డిక్రీజ్ అవ్వుకుంటూ వెళ్తది. ఈ ఇండిఫరెన్స్ కర్వ్ ఎలా నడుస్తదంటే, సీ ఒక గూడేమో ఫస్ట్ యూనిట్ ఫేజ్‌లో ఉంటుంది. ఇంకొక గూడేమో లాస్ట్ యూనిట్ ఫేజ్‌లో ఆర్ హై నంబర్ ఆఫ్ యూనిట్స్ ఫేజ్‌లో ఉంటుంది. నౌ వీడు బిస్కెట్స్ నుంచి హి వాంట్ టు షిఫ్ట్ ఒక యూనిట్ గనుక వీడు ఎక్స్‌ట్రా కన్జ్యూమ్ చేయాలనుకోండి. ఇప్పుడు బేసికల్‌గా మనం ఫస్ట్ ఏమంటున్నాం? ఎట్ ఎవ్రి పాయింట్ ఆఫ్ కాంబినేషన్ నా టోటల్ యుటిలిటీ ఈస్ ఈక్వల్. నా టోటల్ యుటిలిటీ ఎట్లొస్తుంది?
ఇట్ ఈస్ సమ్మేషన్ ఆఫ్ మార్జినల్ యుటిలిటీస్ గదా! నౌ నేను ఒక పర్టిక్యులర్ యుటిలిటీ తీసుకుంటున్నప్పుడు నా మార్జినల్ యుటిలిటీ లెట్స్ సే ఒక అమౌంట్ ఆఫ్ 80 వస్తుందనుకుందాం. అండ్ నౌ అదే పర్టిక్యులర్ చాక్లెట్స్ నేను 12 యూనిట్స్ తీసుకుంటే నాకు 20 వస్తుందనండి. అంటే ఇప్పుడు ఎందుకు 20 వస్తుంది సార్? ఇక్కడ 80 వస్తుంది. ఇక్కడ ఎందుకు 20 వస్తుందంటే, యూనిట్స్ ఇంక్రీజ్ అవుతున్న కొద్దీ మనకు మార్జినల్ యుటిలిటీ అనేది డిమినిషింగ్ రేంజ్‌లో ఉంటుంది కాబట్టి తగ్గుకుంటూ వెళ్ళిపోతుంది. సో, నాకు 12థ్ యూనిట్ దగ్గర మార్జినల్ అడిషనల్ యుటిలిటీ అనేది నాకు ఎక్కువ ఉండకపోవచ్చు. నౌ నేను ఈ పర్టిక్యులర్ యుటిలిటీ ఆఫ్ పర్టిక్యులర్ హై లెవెల్ గూడ్ నుంచి సెకండ్ లెవెల్ ఆఫ్ గూడ్‌కి వెళ్ళినప్పుడు నా ఈ యూనిట్‌లో ఏదైతే యుటిలిటీ ఇక్కడ నేను సాటిస్ఫై చేస్తున్నానో, ఇక్కడ సాక్రిఫై కావాలో అది ఓన్లీ 1 యూనిట్ జరిగితే రాదు. ఇట్ షుడ్ బి మోర్ థాన్ 1 యూనిట్ ఆర్ ఈ పర్టిక్యులర్ గూడ్స్‌లో ఎంత చేంజ్ వచ్చిందో, ఆ చేంజ్ కంటే ఇంకొంచెం ఎక్కువ చేంజ్ రావాలి. వై ఎక్కువ చేంజ్ రావాలి అంటే, మీకు ఏ కర్వ్ చూసినా గూడా మీకు స్టార్టింగ్ లెవెల్ ఆఫ్ ది మార్జిన్ యుటిలిటీ హై ఉంటుంది. ఆ తర్వాత గూడ్స్ పెరుగుకుంటూ, పెరుగుకుంటూ ఎళ్తే ఆ లాస్ట్ స్టేజ్‌లో మనకి యుటిలిటీ అనేది తక్కువుంటది. ఇప్పుడు ఈ 1 యూనిట్ నుంచి సెకండ్ యూనిట్ కన్జ్యూమ్ చేయడానికి పోయినప్పుడు, మనకు మార్జినల్ యుటిలిటీలో పెద్ద చేంజెస్ ఏం రావు. బట్ మార్జినల్ యుటిలిటీ అనేది కొంచెం తగ్గుతుంది. కొంచెమే కదా తగ్గేది. అంటే ఇప్పుడు టోటల్‌గా మనకు మార్జినల్ యుటిలిటీ ఎంతుంది? సపోజ్ లెట్స్ సే 80 ఉంది. అదే 80 నుంచి మనకి టోటల్‌గా 2 కాంబినేషన్ కలిపినప్పుడు మనకు టోటల్ సాటిస్ఫాక్షన్ ఈక్వల్ ఉండాలి గదా! అంటే ఇక్కడ ఒక పర్టిక్యులర్ యుటిలిటీ నువ్వు గెయిన్ అవ్వాలంటే, అంటే ఎక్స్‌ట్రా గెయిన్ అవ్వాలంటే కింద నువ్వు కొన్ని గూడ్స్ అనేవి సాటిస్ఫై చేయాలి. ఎక్కడ చాక్లేట్స్‌లో ఇప్పుడు ఏదైతే ఈ ఎగ్జాంపుల్ ఉందో, ఈ చాక్లేట్స్‌లో అనేది నువ్వు కొన్ని గూడ్స్ అనేది సాటిస్ఫై చేయాలంటే సాక్రిఫై చేయాలి. సాక్రిఫై చేసి కొన్ని గూడ్స్ పైకి రావాలి. పైకెందుకు రావాల్సనంటే మార్జినల్ యుటిలిటీ ఇక్కడ తగ్గింది గదా! ఇక్కడ తగ్గింది కాబట్టి ఇక్కడ మళ్ళా మనం ఇంక్రీజ్ అవ్వాలి. ఇంక్రీజ్ అవ్వాలంటే యూనిట్స్ పెరగాలా? తగ్గాలా? సో, యూనిట్స్ అనేవి పెరగాలి. యూనిట్స్ పెరగాలి కాబట్టి యూనిట్స్ 1 యూనిట్ ఇక్కడ వదిలేసావు గదా! ఇక్కడ కూడా ఒక 1 యూనిట్ వదిలేస్తా అని కొంతమందంటారు. అది ఇక్కడ 1 యూనిట్ వదిలేయడం వల్ల నీకు మార్జినల్ యుటిలిటీ సేమ్ వస్తుందా? ఇక్కడ ఎంతైతే సాటిస్ఫై గెయిన్ అవుతున్నావో ఇక్కడ నాకు 20 యుటిలిటీస్ గావాలి. సేము ఇది 12 యూనిట్స్ నుంచి 11 యూనిట్స్‌కి పోయినంత మాత్రాన వస్తుందా? 11 కంటే ఇంకా కూడా ఎళ్ళాల్సిన అవసరం ఉంటది. అంటే స్టార్టింగ్ స్టేజ్ ఆఫ్ ది ఇండిఫరెన్స్ కర్వ్ ఎంఆర్ఎస్ అని ఉంటది. మార్జినల్ రేట్ ఆఫ్ సబ్స్టిట్యూషన్. ఏంటి మార్జినల్ రేట్ ఆఫ్ సబ్స్టిట్యూషన్? మార్జినల్ రేట్ ఆఫ్ సబ్స్టిట్యూషన్ అంటే ఒక గూడ్ కన్జ్యూమ్ జేయడానికి అంటే వేరే పర్టిక్యులర్ గూడ్ కన్జ్యూమ్ జేయడానికి ఇంకొక గూడ్‌లో ఎన్ని చేంజెస్ తీసుకొచ్చినావు? ఎంత సాక్రిఫైస్ చేస్తున్నావు? ఆ రేట్‌నే మార్జినల్ రేట్ ఆఫ్ సబ్స్టిట్యూషన్ అంటారు. అదెందుకు మనకి? అది తెలిస్తే దానివల్ల ఇండిఫరెన్స్ కర్వ్ అనేది ఫార్మ్ అయితది. ఇండిఫరెన్స్ కర్వ్ ఎట్లా ఫార్మ్ అయితది? నాకు ఈ కాంబినేషన్ ఆఫ్ గూడ్స్ ఇచ్చాడు. ఇది ఒక గూడ్ ఏ. ఎక్స్ అనుకుందాం. వై యాక్సిస్ అనుకుందాం. ఈ 2 మీద ఇది గూడ్ ఏ ఉంది. ఇది గూడ్ బి ఉంది. నేను లెట్స్ సే ఏమి కన్జ్యూమ్ చేయట్లేదు. నాకేం సాటిస్ఫాక్షన్ రాదు. నేను వెనెవర్ పర్టిక్యులర్‌గా ఈ యొక్క గూడ్ కన్జ్యూమ్ చేస్తున్నాననుకోండి. నాకు సాటిస్ఫాక్షన్ అనేది సేమ్ ఉండాలి. సాటిస్ఫాక్షన్ సేమ్ ఇప్పుడు లెట్స్ సే ఇలాగ చేసుకుంటూ వెళ్ళిపోవచ్చు కదా! మనం ఎందుకు ఇలా డ్రా చేయాలని ఒక క్వెషన్ రైజ్ అయితది. ఎందుకు అలా డ్రా చేయాలి అనంటే బేసికల్‌గా లా ఆఫ్ డిమినిషింగ్ మార్జిన్ యుటిలిటీ అనేది డిమినిషింగ్ నేచర్‌లో ఉంటుంది. డిమినిషింగ్ నేచర్‌లో ఉండడం వల్ల అది డిక్రీజ్ అవ్వకుంటూ వస్తుంది. డిక్రీజ్ అవ్వకుంటూ రావడం వల్ల అది నెగెటివ్‌లీ స్లోప్డ్ కర్వ్ లాగా మారిపోతుంది. అంటే నెగెటివ్‌లీ స్లోప్డ్ కర్వ్ అంటే ఇలాగ ఎందుకు రాయడం? ఇలా డైరెక్ట్ రాయేసొచ్చు కదా! అట్లా ఒక ఈక్వల్ స్టేజ్‌లో రాయొచ్చు కదా! అంటే ఈ కర్వ్ ఎప్పుడొస్తుంది? అంటే మనకి స్లోప్ అనేది ఈక్వల్‌గా ఉన్నప్పుడొస్తుంది. స్లోప్ అనేది ఎవ్రీ కాంబినేషన్ చేంజ్ అయినప్పుడు ఈక్వల్‌గా ఉంటే స్లోప్ ఆఫ్ ది కర్వ్ ఇలా స్ట్రెయిట్ లైన్ లాగా వస్తుంది. మనకలాగా స్లోప్ అనేది కర్వ్ అది అలా స్లోప్ అనేది అలా రాకుండా మనకి కాన్వెక్స్ షేప్‌లో ఇలాగొస్తుంది. ఎందుకు కాన్వెక్స్ షేప్‌లో వస్తుందనంటే లెట్స్ సే నేను ఈ పర్టిక్యులర్ కాంబినేషన్ ఇచ్చాననుకోండి ఐ యామ్ సాటిస్ఫైడ్. ఈ పర్టిక్యులర్ కాంబినేషన్ ఇచ్చాననుకోండి ఐ యామ్ సాటిస్ఫైడ్. ఇక్కడనుకోండి ఏ కాంబినేషన్ అన్నా ఇవ్వండి. గూడ్ ఏ అండ్ బిది. నాకు సేమ్ లెవెల్ ఆఫ్ సాటిస్ఫాక్షన్ ఒస్తది. అది నేను అస్యూమ్ జేసుకొని ఈ పర్టిక్యులర్ యుటిలిటీ అనేది కాలిక్యులేట్ జేయడానికెళ్తున్నాను. ఎందుకు ఈ పర్టిక్యులర్ కర్వ్ ఇలా జరుగుతుంది అని అన్నప్పుడు, నాకు ఈ పర్టిక్యులర్ పాయింట్ దగ్గర నేను ఒక యూనిట్ ఆఫ్ గూడ్ ఏ అండ్ 12 ఆర్ 12 యూనిట్స్ ఆఫ్ గూడ్ బి తీసుకుంటున్నాను. మీరే చెప్పండి. ఒకటి దగ్గర మార్జినల్ యుటిలిటీ ఎక్కువుంటుందా? 12 దగ్గర ఎక్కువుంటుందా? అంటే ఇక్కడ హై మార్జినల్ యుటిలిటీ ఉంటుంది. ఇక్కడ తక్కువ మార్జినల్ యుటిలిటీ ఉంటుంది. నేను ఈ యూనిట్ నుంచి వెనెవర్ ఐ వాంట్ టు షిఫ్ట్ టు అనదర్ యూనిట్ నేను వేరే కాంబినేషన్ రావాలి. ఇక్కడ కాంబినేషన్ రావాలి. ఇక్కడ కాంబినేషన్ రావాలన్నప్పుడు ఈ కాంబినేషన్ తగ్గించుకోవాలి. ఎందుకు తగ్గించుకోవాలి? ఇక్కడ నాకు మార్జినల్ యుటిలిటీ తగ్గింది.
ఇక్కడ గూడా తగ్గకపోతే, ఇక్కడ గూడా తగ్గితే అంటే బేసికల్‌గా ఇక్కడ నుంచి ఇంకొక గూడు పైకెళ్లారనుకోండి, మార్జినల్ యూటిలిటీ ఇంకా తగ్గుద్ది. ఇంకా తగ్గితే ఏమైతది? సేమ్ సాటిస్ఫాక్షన్ అనే పర్టిక్యులర్ పాయింట్‌ని నేను ఇగ్నోర్ చేస్తున్నాను. నాకు సేమ్ సాటిస్ఫాక్షన్ రావాలి గదా! సో, ఇక్కడ యుటిలిటీ తగ్గింది అనంటే, ఇక్కడ యుటిలిటీ పెరగాలి. పెరగాలంటే ఏంటి? యూనిట్స్ తగ్గాలి. యూనిట్స్ తగ్గితేనే గదా! మనకు మార్జినల్ యుటిలిటీ పెరుగుతుంది. తక్కువ యూనిట్స్ ఉన్నప్పుడు ఎక్కువ మార్జినల్ యుటిలిటీ ఉంటుంది. సో, 12థ్ యూనిట్ దగ్గర నాకు తక్కువ సాటిస్ఫాక్షన్ ఉంటుంది. అదే నాకు 11థ్ యూనిట్ దగ్గర దానికంటే కొంచెం చేంజ్ ఉంటుంది తప్పితే డ్రాస్టిక్‌గా చేంజ్ కాదు. నాకు కావాల్సింది ఎంత? డ్రాస్టిక్‌గా చేంజ్ కావాలి. ఎందుకు? ఇక్కడున్న చేంజ్ ఎక్కువుంటుంది గదమ్మా! యుటిలిటీ అనేది ఇక్కడ ఎక్కువుంటుంది. స్టార్టింగ్ లెవెల్ గదా! మంచి సాటిస్ఫాక్షన్. దాన్ని మ్యాచ్ జేయాలంటే ఏంటి? కొన్ని ఎక్కువ గూడ్స్ అనేది సాటిస్ఫై అనేది చేయాల్సొస్తుంది. దట్స్ వై ఈ పర్టిక్యులర్ కర్వ్ అనేది ఈ స్లోప్ అనేది ఇలాగుంటుంది. ఇదే మార్జినల్ రేట్ ఆఫ్ సబ్స్టిట్యూషన్ ఆఫ్ వన్ గూడ్ డివైడెడ్ బై అనదర్ గూడ్. ఈ పర్టిక్యులర్ గూడ్ డివైడ్ బై ఈ పర్టిక్యులర్ చేంజెస్. అలాగా ఇలా వెళ్తున్నప్పుడు ఇప్పుడు ఈ పర్టిక్యులర్ గూడ్ అనేది ఎక్కువ చేంజ్ అవుతుంది. ఈ పర్టిక్యులర్ గూడ్ అనేది తక్కువ చేంజ్ అవుతుంది. ఎలాగా మార్జినల్ ఇండిఫరెన్స్ కర్వ్ అనేది కాన్వెక్స్ షేప్‌లో ఉండడానికి రీజన్. కాన్వెక్స్ షేప్ ఎందుకుంటుందంటే ఏదైనా కాన్వెక్స్ షేప్ ఎందుకుంటుంది? ఒక యాక్సెస్‌లో చేంజెస్ అండ్ ఇంకొక యాక్సెస్‌లో చేంజెస్ డిఫరెంట్. బేసికల్‌గా స్లోప్ ఆఫ్ ది ఎనీ కర్వ్ ఏంటి డిసైడ్ చేస్తది? చేంజెస్ ఇన్ ఎక్స్ డివైడ్ బై చేంజెస్ ఇన్ వై. మన డిమాండ్ కర్వ్‌ని మనం ఎప్పుడైతే అలా తీసుకెళ్ళామో ఈ పర్టిక్యులర్ కర్వ్‌ని చేంజెస్ ఇన్ వన్ గుడ్ డివైడెడ్ బై చేంజెస్ ఇన్ అనదర్ గుడ్ ఈజ్ యువర్ మార్జినల్ రేట్ ఆఫ్ సబ్స్టిట్యూషన్ ఇదదే. సో, 6 చేంజెస్ ఎంత ఇక్కడ నుంచి 12 నుంచి 6కొచ్చింది. సో, 6 చేంజ్ డివైడ్ బై 1 నుంచి 2కొచ్చింది. 2 నుంచి 1 అంటే 6/1. దిస్ ఈజ్ యువర్ మార్జినల్ రేట్ ఆఫ్ సబ్స్టిట్యూషన్. ఇక్కడ 1 యూనిట్ నువ్వు ఎక్స్‌ట్రా కన్జ్యూమ్ చేయడానికి 6 యూనిట్స్ ఆఫ్ చాక్లేట్ నువ్వు సాక్రిఫైస్ చేయాల్సొస్తుంది. అది ఈ ఇండిఫరెన్స్ కర్వ్ చెప్తుందనమాట. బికాస్ ఆఫ్ డిమినిషింగ్ ఎంఆర్ఎస్ ఇండిఫరెన్స్ కర్వ్ కాన్వెక్స్ టు ది ఆరిజిన్ ఉంటుంది. ఎందుకు ఎంఆర్ఎస్ డిమినిషింగ్ ఉంటుంది? బికాస్ మార్జినల్ యుటిలిటీ డిక్రీజింగ్ నేచర్ ఉంటుంది కాబట్టి. అండ్ ఇండిఫరెన్స్ కర్వ్ మ్యాప్స్ అంటే ఏంటి? ఇట్ ఈస్ ఎ కలెక్షన్ ఆఫ్ ఇండిఫరెన్స్ కర్వ్స్. ఇక్కడ మోర్ ఈజ్ ఎ బెటర్. అంటే ఇక్కడ ఎగ్జాంపుల్ చూడండి. ఇది ఒక కాంబినేషన్ ఆఫ్ గూడ్. ఈ పర్టిక్యులర్ దాంట్లో నీకు మాక్సిమం గూడ్స్ ఎంతొస్తది? అదే ఇక్కడికెళ్తే ఇంకొంచెం గూడ్స్ పెరిగే అవకాశం ఉంది. ఇక్కడ ఇంకా గూడ్స్ పెరిగే అవకాశం ఉంది. ఇక్కడ దాని అర్థం ఏంటి? ఇది మోర్ గూడ్స్ ఉంటాయి. అలాగా ఇండిఫరెన్స్ కర్వ్స్ ముందుకెళ్ళే కొద్దీ మనకు గూడ్స్ అనేది పెరుగుతా ఉంటాయి. ఇక్కడ వాడు ఒకవేళ నిన్ను ప్రిఫర్ చేసుకొని నీకు ఏ సాటిస్ఫాక్షన్ కావాలంటే, ఈ సాటిస్ఫాక్షన్ చూజ్ చేసుకుంటావా? ఈ సాటిస్ఫాక్షన్ చూజ్ చేసుకుంటావా? అంటే ఐ విల్ చూస్ దిస్ సాటిస్ఫాక్షన్ బై ఇక్కడ నంబర్ ఆఫ్ గూడ్స్ ఎక్కువొస్తాయి. నాకేం కావాలి? మోర్ ఈస్ బెటర్ అనే అజంప్షన్‌లో ఉంటాను కాబట్టి నాకు ఐసీ 3 అంటే ఐ ఇండిఫరెన్స్ కర్వ్ 3 హైయర్ పోర్షన్. ఇది ఆరిజిన్ నుంచి ఫార్దర్ ఇది క్లోజర్. ఇది క్లోజర్ ఇండిఫరెన్స్ కర్వ్. ఇది ఫార్దర్ ఇండిఫరెన్స్ కర్వ్. ఇక్కడ నేను చూజ్ చేస్తాను. ఇక్కడ ఎక్కువ యుటిలిటీ ఉంటుంది. ఇక్కడ తక్కువ యుటిలిటీ ఉంటుంది. దిస్ ఈస్ ఎ కలెక్షన్ ఆఫ్ ఇండిఫరెన్స్ కర్వ్స్, సెట్ ఆఫ్ ఇండిఫరెన్స్ కర్వ్స్ ఆర్ ఈచ్ కర్వ్ రిప్రజెంట్ డిఫరెంట్ లెవెల్ ఆఫ్ సాటిస్ఫాక్షన్ అండ్ కాంబినేషన్ ఆఫ్ గూడ్స్ లయింగ్ ఆన్ ది ఇండిఫరెన్స్ కర్వ్ విచ్ ఆర్ ఫర్దర్ ఫ్రమ్ ది ఆరిజిన్ ఇస్ ప్రిఫర్డ్ టు దోస్ ఇండిఫరెన్స్ కర్వ్ విచ్ ఆర్ క్లోజర్ టు ది ఆరిజిన్. క్లోజర్ ఉన్న ఇండిఫరెన్స్ కర్వ్ కంటే నేను దూరంగా ఉన్న ఇండిఫరెన్స్ కర్వ్‌నే ఎక్కువ చూజ్ చేసుకుంటా. బికాస్ మోర్ గూడ్స్ ఉంటాయి అక్కడ కాబట్టి. అండ్ ఇదే ఇక్కడ ఇవ్వడానికి ట్రై చేశాను. అండ్ మార్జినల్ రేట్ ఆఫ్ సబ్స్టిట్యూషన్ అంటే ఏంది? ద రేట్ ఎట్ విచ్ కన్స్యూమర్ ఈస్ ప్రిపేర్డ్ టు ఎక్స్‌చేంజ్ గూడ్స్ హోల్డింగ్ ద లెవెల్ ఆఫ్ సాటిస్ఫాక్షన్ సేమ్. మనకు లెవెల్ ఆఫ్ సాటిస్ఫాక్షన్ సేమ్ ఉంచడం కోసమే ఇప్పుడు లేదంటే లెవెల్ ఆఫ్ సాటిస్ఫాక్షన్ సేమ్ ఉండాల్సిన పని లేదు అని అన్నప్పుడు వాడు ఇష్టం వచ్చినట్టు జగ్గిల్ చేయొచ్చు కాంబినేషన్‌ని. బట్ లెవెల్ ఆఫ్ సాటిస్ఫాక్షన్ సేమ్ ఉండాలని ఎందుకంటున్నాము? వి ఆర్ హియర్ టు కాలిక్యులేట్ యుటిలిటీ ఫ్రమ్ దిస్ పర్టిక్యులర్ కమోడిటీ కదా! అందుకని. సో, ఇది ఆ పర్టిక్యులర్ మార్జినల్ రేట్ ఆఫ్ సబ్స్టిట్యూషన్ ఈ ఫార్ములా గూడ్స్ సంథింగ్ ఎంఆర్ఎస్ ఈస్ ఈక్వల్ టు వన్ ఆఫ్ ది గూడ్స్ చేంజ్ ఈ చేంజ్ డివైడెడ్ బై ఈ చేంజ్ డివైడెడ్ బై ఈ చేంజ్. ఆ తర్వాత మీరు అబ్జర్వ్ చేస్తే చేంజ్ అనేది తగ్గుకుంటూ వస్తుంది. ఇక్కడ ఏదైతే ఈ ఏరియా ఉందో ఇది తగ్గుకుంటూ వస్తుంది. ఇది తగ్గుకుంటూ వచ్చి ఇది పెంచుకుంటూ వెళ్ళిపోతుంది. ఇలా పెరుగుతది. నౌ ఈ గూడ్స్ నువ్వు తక్కువ వదిలేయాలి. ఈ గూడ్స్ నువ్వు ఎక్కువ వదిలేయాలి. ఎందుకు? ఇలా గూడ్స్ వెళ్ళే కొద్దీ మార్జినల్ యుటిలిటీ తగ్గుకుంటూ వస్తుంది. ఇలా గూడ్స్ తగ్గుకుంటూ వస్తున్నప్పుడు మార్జినల్ యుటిలిటీ పోర్షన్ పెరుగుతుంది. అంటే దీని కంపోజిషన్ పెరుగుతుంది. దీని కంపోజిషన్ తగ్గుతుంది. ఇక్కడ దీని ప్రపోర్షన్ తక్కువుంటుంది. దీని ప్రపోర్షన్ ఎక్కువుంటుంది. కాబట్టి ఇది తక్కువ తగ్గింది. ఇది ఎక్కువ తగ్గింది. తర్వాత ఇది ముందుకెళ్ళినప్పుడు దీని ప్రపోర్షన్ తక్కువైతుంది. దీని ప్రపోర్షన్ ఎక్కువైతుంది కాబట్టి ఇది తక్కువ తగ్గుతుంది. ఇది ఎక్కువ తగ్గుతుంది. దిస్ ఈస్ ద బేసిక్ అనాలిసిస్ ఇండిఫరెన్స్ కర్వ్. దీన్ని చెప్పాలంటే చాలా టైం పడతది. బట్ ఇది నార్మల్‌గా మీరు గుర్తుపెట్టుకోవడానికి ఆరిజిన్ ఇలా ఉంటుంది. ఇలా ఉండాలి అనంటే సబ్స్టిట్యూట్ కర్వ్‌లోనే అవుతది. ఎందుకు సబ్స్టిట్యూట్ మీకు ఎగ్జాంపుల్ ఇక్కడ చూపిస్తాను చూడండి. సబ్స్టిట్యూట్ కర్వ్స్‌లో ఎంఆర్ఎస్ అనేది ఇలా ఉంటుంది. ఎందుకు? నీకు ఏ ఫుడ్ తీసుకున్నా ఇప్పుడు టీ ఉంది, కాఫీ ఉంది. ఒక దగ్గర కాఫీ, ఒక దగ్గర టీ ఉంది. ఇక్కడ టీ, కాఫీ 2 కాంబినేషన్ తీసుకుంటున్నావు. ఒక కాఫీ 1 తీసుకుంటున్నావు. టీ 12 తీసుకుంటున్నావు. నీకు సేమ్ లెవెల్ ఆఫ్ సాటిస్ఫాక్షన్. టీ 12 నుంచి 11కొచ్చినావు.
కాఫీ 1-2 కొను. నీకు సేమ్ లెవెల్ ఆఫ్ సాటిస్ఫాక్షన్ ఉంటది. ఎందుకు సేమ్ లెవెల్ ఆఫ్ సాటిస్ఫాక్షన్ ఉంటది? ఎందుకంటే నువ్వు ఆ పర్టిక్యులర్ డిరైవ్ అయ్యే నేచర్ పర్ఫెక్ట్ సబ్‌స్టిట్యూట్ కాబట్టి నువ్వు అది తాగినా గూడా, ఇది తాగినా గూడా నీకు సాటిస్ఫాక్షన్ సేమ్ ఉంటది కదా! దట్స్ వై నువ్వు నంబర్ ఆఫ్ యూనిట్స్ ఎక్కువ వదిలేయాల్సిన అవసరం లేదు. ఇప్పుడు చాక్లేట్‌లో వచ్చే సాటిస్ఫాక్షన్, ఫ్రూట్స్‌లో వచ్చే సాటిస్ఫాక్షన్ డిఫరెంట్ ఉంటది. కాబట్టి అక్కడ ఎక్కువ మార్జినల్ రేట్ ఆఫ్ సబ్స్టిట్యూషన్ అనేది ఎక్కువుంటది. బట్ అదే టీ అండ్ కాఫీ‌లో దే ఆర్ పర్ఫెక్ట్ ఈచ్ అదర్ సబ్‌స్టిట్యూట్స్ కాబట్టి అక్కడేం పనుండదు. ఇక్కడ వదిలేసి ఇక్కడ తీసుకుంటాం. అంతే. అందుకనే ఎంఆర్ఎస్ ఈక్వల్ టు 1 ఉండదు. అందుకని కర్వ్ ఇలా వస్తుంది. ఇలా గాకుండా. సో, అది కొంచెం ఎక్స్‌ప్లెయిన్ చేయాలంటే పెద్ద కాన్సెప్ట్ క్లాస్‌లో గూడా చాలా ఎక్కువ సేపు చెప్పాను. అండ్ ఇక్కడ మీరు అబ్జర్వ్ చేస్తే ఎంఆర్ఎస్ ఈక్వల్ టు 1 గూడ్ చేంజ్ డివైడెడ్ బై అనదర్ గూడ్ చేంజ్. ఇక్కడ గూడ్ చేంజ్ ఏంటేంటి? ఇక్కడెంతైతే టోటల్ యూటిలిటీలో చేంజొచ్చిందో, ఇక్కడ గూడా అంతే టోటల్ యూటిలిటీలో చేంజొస్తది. ఎందుకు సార్ ఈక్వల్ ఉంటుంది? బికాజ్ మనము సాటిస్ఫాక్షన్‌ని సేమ్ లెవెల్‌లో హోల్డ్ చేస్తాం. కాబట్టి టోటల్ యూటిలిటీలో చేంజెస్ డిఫరెన్స్ ఉంటే, మనకు టోటల్‌గా ఓవరాల్‌గా 2 కాంబినేషన్ చూసినప్పుడు టోటల్ యూటిలిటీ సేమ్ వస్తది. డిఫరెంట్ వస్తది కదా! అందుకనే వి నీడ్ టు మేక్ టోటల్ యూటిలిటీ సేమ్ ఉండాలి. ఇక్కడ చేంజ్ ఇన్ టోటల్ యూటిలిటీ చూసినప్పుడు ఇక్కడ మనం ఒక ఫార్ములా చూసినాం కదా! కార్డినల్‌లో. చేంజ్ ఇన్ టోటల్ యూటిలిటీ డివైడెడ్ బై చేంజ్ ఇన్ యూనిట్స్. అదే మార్జిన్ యూటిలిటీ. అందుకని ఇక్కడ ఈ పర్టిక్యులర్ దాన్ని ఇక్కడ పంపిస్తే ఎంయూసీ డివైడ్ బై ఇది ఎంయూసీ డివైడ్ దాన్ని డిరైవ్ చేసుకుంటూ వస్తే ఎంఆర్ఎస్ ఈజ్ ఈక్వల్ టు మార్జిన్ యూటిలిటీ చేంజ్ ఇన్ మార్జిన్ యూటిలిటీ ఆఫ్ వన్ గుడ్ డివైడ్ బై మార్జిన్ యూటిలిటీ ఆఫ్ అనదర్ గుడ్. ఇది చేంజ్ ఏం లేదు. ఇక్కడ చేంజ్ ఉంది. మీరు అబ్జర్వ్ చేయండి. ఇక్కడ చేంజ్ ఉంది. ఇక్కడ చేంజ్ అవసరం లేదు. సో, ఒకదాని మార్జిన్ యూటిలిటీ, ఇంకొక దాని మార్జిన్ యూటిలిటీ. ఒక కన్జంప్షన్ పెరగడం వల్ల వేరే మార్జిన్ యూటిలిటీలో ఎంత చేంజెస్ వస్తాయి అని చెప్పేది మార్జినల్ రేట్ ఆఫ్ సబ్స్టిట్యూషన్. ఈ మార్జినల్ యూటిలిటీ టర్మ్స్‌లో చూడాలంటే ఇది ఫార్ములా. నార్మల్ గూడ్స్ టర్మ్‌లో చూడాలంటే ఇది ఫార్ములా. అండ్ ఇండిఫరెన్స్ కర్వ్స్ కాన్వెక్స్ ఎందుకుంటాయంటే డ్యూ టు డిమినిషింగ్ మార్జినల్ రేట్ ఆఫ్ సబ్స్టిట్యూషన్ వల్ల. డిమినిషింగ్ మార్జినల్ రేట్ ఆఫ్ సబ్స్టిట్యూషన్ అంటే ఏంటి? మార్జినల్ రేట్ ఆఫ్ సబ్స్టిట్యూషన్ తగ్గుకుంటూ వస్తుంది. ఎందుకు తగ్గుకుంటూ వస్తుంది? బికాజ్ మార్జినల్ యూటిలిటీ స్టార్టింగ్ యూనిట్స్‌లో ఎక్కువుంటుంది. తర్వాత యూనిట్స్ పెరిగే కొద్దీ తక్కువవుతుంది కాబట్టి ఇది డిమినిషింగ్ మార్జినల్. అదే సబ్స్టిట్యూషన్ కేస్‌లో ఏంటి? ఎప్పుడు సేమ్ ఉంటుంది. యూటిలిటీ అనేది సేమ్ ఉంటుంది కాబట్టి 2 కాంబినేషన్ తీసుకున్నప్పుడు అక్కడ ఎంఆర్‌ఎస్ ఈక్వల్ టు 1 ఉంటది. అండ్ ప్రాపర్టీస్ ఆఫ్ లిమిట్ డిఫరెన్స్ కర్వ్‌లో దే ఆర్ డౌన్‌వర్డ్ స్లోపింగ్ అండ్ కన్వెక్స్ టు ద ఆరిజిన్ ఇది మనం ఇందాక చూసినాం. అండ్ 2 ఇండిఫరెన్స్ కర్వ్స్ నెవర్ ఇంటర్సెక్ట్ ఈచ్ అదర్. ఎందుకు నెవర్ ఇంటర్సెక్ట్ ఈచ్ అదర్ అంటే ఇక్కడ రెడ్ లైన్ ఉంది. రెడ్ కర్వ్ ఉంది. బ్లూ కర్వ్ ఉంది. రెడ్ కర్వ్‌లో మోర్ సాటిస్ఫాక్షన్ వస్తది. అవునా? వి ఆర్ అగ్రీ. ఎందుకంటే ఫర్దర్ టు ద ఆరిజిన్ కాబట్టి. ఏ అనే దాంట్లో తక్కువ సాటిస్ఫాక్షన్ ఎందుకంటే క్లోజర్ టు ద ఆరిజిన్ కాబట్టి. నౌ ఏ అనే పాయింట్, సి అనే పాయింట్ మనకి సేమ్ సాటిస్ఫాక్షన్ ఇస్తాయి. అండ్ బి అనే పాయింట్, సి అనే పాయింట్ కూడా సేమ్ సాటిస్ఫాక్షన్ ఇస్తది. నౌ ఇలా ఉన్నప్పుడు ఒకవేళ ఇంటర్సెక్ట్ అవుతాయి అనుకున్నప్పుడు ఏ అండ్ బి కూడా సేమ్ లెవెల్ ఆఫ్ సాటిస్ఫాక్షన్ ఇవ్వాలి. బట్ ఇవ్వవు. ఎందుకు? దే ఆర్ నాట్ సేమ్ కర్వ్స్ కాబట్టి సేమ్ లెవెల్ ఆఫ్ సాటిస్ఫాక్షన్ ఉండదు. అందుకనే దే నెవర్ ఇంటర్సెక్ట్ ఈచ్ అదర్. అందుకని ఇక్కడ ఏ ఈజ్ ఈక్వల్ టు సి, బి ఈజ్ ఈక్వల్ టు సి. బట్ ఏ ఈజ్ నాట్ ఈక్వల్ టు బి. ఇట్ షుడ్ బి ఈక్వల్ టు బి. దెన్ ఓన్లీ మనం ఇంటర్సెక్ట్ అవుతాయన్నాను. అదర్‌వైజ్ ఇంటర్సెక్ట్ అవ్వడానికి ఛాన్సే లేదు గదా! ఇంటర్సెక్ట్ అవుతున్నాయంటే ఈ పాయింట్స్ సాటిస్ఫాక్షన్ సేమ్ ఉంది. అప్పుడు మాత్రం ఇంటర్సెక్ట్ అవుతాయి. ఆ కాంబినేషన్ మాత్రమే మనకు సేమ్ లెవెల్ సాటిస్ఫాక్షన్ ఇస్తది. కానీ అలా ఇవ్వవు కాబట్టి దే నెవర్ ఇంటర్సెక్ట్ అంటున్నాడు. అండ్ దే విల్ నెవర్ టచ్ ఈదర్ యాక్సెస్. వై? బికాజ్ మనం ఏదైనా ఒక కాంబినేషన్ ట్రై చేయాలనుకుంటాం. అంటే కాంబినేషన్‌లో ఖచ్చితంగా ఆ గూడ్ ఉండాలి, ఈ గూడ్ ఉండాలి. ఏ గూడ్ ఏ ఉండాలి, గూడ్ బి ఉండాలి. ఏ గూడ్ కూడా 0 ఉండకూడదు. ఎందుకంటే వి ఆర్ ట్రైయింగ్ కాంబినేషన్స్ కాబట్టి దే విల్ నెవర్ టచ్ యాక్సెస్ ఇలాగ గాని టచ్ చేయవు. ఓకేనా? అండ్ నెక్స్ట్ లెట్స్ సే సబ్‌స్టిట్యూట్ గూడ్స్‌లో ఎలా ఉంటుందంటే, సబ్‌స్టిట్యూట్ గూడ్స్‌లో ఇలా ఉంటుంది. కాంప్లిమెంటరీ గూడ్స్‌లో ఇలా ఉంటుంది. సార్ వై సార్ కాంప్లిమెంటరీ గూడ్స్‌లో ఎలా ఉంటుందంటే, ఫర్ ఎగ్జాంపుల్ నీకు ఒక లెఫ్ట్ షూ, ఒక రైట్ షూ ఇచ్చాను. తీసుకోమని చెప్పండి. ఇక్కడ లెఫ్ట్ షూ వదిలేసేయి. ఇంకొక లెఫ్ట్ షూ రైట్ షూ ఇస్తానంటున్నాడు. నువ్వు దాన్ని యూజ్ చేయగలుగుతావా? 2 రైట్ షూ తీసుకొని ఏం చేస్తావు? దాని నుంచి నువ్వు యుటిలిటీ క్రియేట్ చేయలేవు. కాంప్లిమెంటరీ గూడ్స్ మీనింగ్ ఏంటి? కాంప్లిమెంటరీ గూడ్స్ అంటేనే 2 గూడ్స్ కలిపి తీసుకునేది. సో, 2 గూడ్స్ కలిపి తీసుకోవాలి అని అనుకుంటున్నప్పుడు నువ్వెట్లా రైట్ చూసర్ ఉండేసుకోగలుగుతావు. సో, యూ విల్ నాట్ యాక్సెప్ట్ దట్ పర్టిక్యులర్. నువ్వు 2 రైట్ షూస్ ఇచ్చేయి, 2 లెఫ్ట్ షూస్ ఇచ్చేయి అంటే నీకు సాటిస్ఫాక్షన్ ఉండదు. ఎందుకు? నువ్వు ఆ 2 కూడా యూజ్ చేసుకోవచ్చు కాబట్టి. అందుకనే దే ఆర్ కాంబినేషన్స్ అనేవి ఎల్ షేపుడ్‌లో ఉంటది. ఇండిఫరెన్స్ కర్వ్ అనేది ఎల్ షేపుడ్‌లో ఉంటది. వి కెనాట్ డ్రా దిస్ పర్టిక్యులర్ లైన్. అండ్ ఎంఆర్ఎస్ అనేది ఇక్కడ అన్‌డిఫైన్డ్ ఉంటది. ఇక్కడ ఎంఆర్ఎస్ అనేది 1 ఉంటది. ఎంసీక్యూ క్వెషన్స్ చూసుకోండి. అండ్ వాట్ ఈస్ బడ్జెట్ లైన్? బేసికల్‌గా ఇంతకుముందుకు మనం కన్స్యూమర్ ఈక్విలిబ్రియం అనే పాయింట్ మాట్లాడుకున్నాం. కన్స్యూమర్ ఈక్విలిబ్రియం అంటే ఏంది? వేర్ హి విల్ మాక్సిమం సాటిస్ఫాక్షన్ కోతాడు మన దగ్గర ఉన్న బడ్జెట్‌కి, ప్రైస్‌కి. బడ్జెట్ లైన్ గూడా ఇట్ ఈస్ ప్రైస్ లైన్. వాడు ఎంత బడ్జెట్ పెట్టగలం. ఇక్కడ మీరు అబ్జర్వ్ చేస్తే ఒక లైన్ ఉంటుంది. పర్టిక్యులర్‌గా ఇలా గీసారు. ఇలా అంటాడు. అంటే ఇది గూడ్ వై, ఇది గూడ్ ఎక్స్. వాడి దగ్గర ఉన్న డబ్బులతోని ఓన్లీ గూడ్ ఎక్స్ కొంటే ఒక 10 20 కొనగలడు.
ఓన్లీ వై కొంతే 20 కొనడు. అలాగా ఈ గూడ్‌లో చేంజ్, 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 ఈ గూడ్‌లో చేంజ్ తీసుకొస్తే ఆ పర్టిక్యులర్ అనేది వస్తుంది. దాన్ని పి ఆఫ్ ఎక్స్ డివైడెడ్ బై పి ఆఫ్ వై అంటాడు. స్లోప్ ఆఫ్ ఎక్స్ ఏ ఇంగ్రీడియెంట్, స్లోప్ ఆఫ్ వై ఇంగ్రీడియెంటే మన బడ్జెట్ లైన్ అన్నమాట. ఈ బడ్జెట్ లైన్ ఎందుకు ఇచ్చాడు సార్? అంటే ఈ పర్టిక్యులర్ గూడ్స్ క్వాంటిటీ ఇది. సో, నేను క్వాంటిటీసే కదా! ఇండిఫరెన్స్ కర్వ్‌లో కూడా చెక్ జేసేది. వెనెవర్ నా పర్టిక్యులర్ కర్వ్స్ అనేవి నా పర్టిక్యులర్ బడ్జెట్ లైన్‌కి టాంజెంట్ ఉంటాయో, ఆ టాంజెంట్ ఉన్న ఏరియాలో ఐ విల్ పర్చేస్ దట్ పర్టిక్యులర్ కాంబినేషన్. ఎందుకు? నా దగ్గర ఉన్న డబ్బులనేవి నేను మాక్సిమం యుటిలైజ్ చేసుకొని నేను సేమ్ సాటిస్ఫాక్షన్ వస్తది. నౌ ఇక్కడ మీరు కన్స్యూమర్ ఈక్విలిబ్రియంలో అబ్జర్వ్ చేస్తే బడ్జెట్ లైన్ అనేది ఇట్ షుడ్ బి టాంజెంట్ టు ది అప్ అండ్ టాంజెంట్స్ టు ది ఇండిఫరెన్స్ కర్వ్ అంటాడు. ఇక్కడ చూస్తే ఈ పర్టిక్యులర్ సాటిస్ఫాక్షన్ ఇలా గీసినామనుకోండి ఇలా ఈ కర్వ్‌ని, మనకు ఈ ఏరియాలో గూడా మనం ఈ కాంబినేషన్ గూడా ట్రై చేయొచ్చు. ఈ కాంబినేషన్ గూడా ట్రై చేయొచ్చు. బట్ వై వి ఆర్ గోయింగ్ టు దిస్ పర్టిక్యులర్ కాంబినేషన్? ఒకటి ఈ పర్టిక్యులర్ కర్వ్‌లో సాటిస్ఫాక్షన్ తక్కువ. అండ్ ఈ పర్టిక్యులర్ కర్వ్‌లో సాటిస్ఫాక్షన్ ఎక్కువ. ఇది మనం అగ్రీ అవ్వాల్సిందే. నౌ ఈ పర్టిక్యులర్ కాంబినేషన్ ఎందుకు తీసుకుంటాను నేనంటే, ఇక్కడ ఎంఆర్ఎస్ ఇది ఎక్కువుంటుంది. పి ఆఫ్ ఎక్స్ డివైడ్ బై పి ఆఫ్ వైకి. ఎంఆర్ఎస్ అంటే ఏంటి? ఇక్కడ ఒక కాంబినేషన్ ఆఫ్ గూడు, ఈ కాంబినేషన్ ఆఫ్ గూడు అంటే ఒక గూడేమో హైయర్ కాంపోజిషన్‌లో ఉంటుంది. ఒక గూడేమో తక్కువ కాంపోజిషన్‌లో ఉంటుంది. అండ్ ఇది ఒక గూడేమో ఎక్కువ ఎంఆర్ఎస్ ఈజ్ ఈక్వల్ టు లెస్ థాన్ పీఎక్స్ డివైడ్ బై పీవై ఈ ఏరియాలో. నౌ ఓన్లీ ఈ ఏరియా మాత్రమే ఎంఆర్ఎస్ ఈక్వల్ టు పీఎక్స్ డివైడ్ బై పీవై ఉంటుంది. ఈ కాంబినేషన్ ఆఫ్ క్వాంటిటీ ఈక్వల్ ఉంటుంది. అండ్ మోరోవర్ ఈ పర్టిక్యులర్ క్వాంటిటీకి ఎక్కువ డిఫరెన్స్ ఉంటుంది. యుటిలిటీ అనేది మోర్ ఒస్తుంది. ఈ ప్రైస్ అనేది పెట్టి వాడు పి ఆఫ్ డివైడ్ బై పి ఆఫ్ ఐ ఈ క్వాంటిటీకి బడ్జెట్ పెట్టుకొని వాడు మాక్సిమం సాటిస్ఫాక్షన్ తెచ్చుకుంటున్నాడు. వాడు ఈ పర్టిక్యులర్ పాయింట్ దగ్గర హి విల్ బి ఇన్ ఈక్విలిబ్రియం అని అంటాడు. అదే ఈ పర్టిక్యులర్ పాయింట్ దగ్గర చెప్పడానికి ట్రై చేస్తున్నాడు. సో, బడ్జెట్ లైన్ అనేది ఏంటిది? బడ్జెట్ లైన్ షోస్ ఆల్ కాంబినేషన్ ఆఫ్ 2 గూడ్స్ విచ్ కన్స్యూమర్ కెన్ బై స్పెండింగ్ హిస్ ఎంటైర్ ఇన్‌కమ్ ఆఫ్ మనీ. సో, ఇక్కడ 20, 10 ఇచ్చాడు. వాడి ఇన్‌కమ్ 20 అనుకోండి. వాడు వై అయితే 20 కొనాలి. ఎక్స్ అయితే 10 కొనగలదు. సో, బడ్జెట్ ఈక్వేషన్ ఎప్పుడొస్తది? ప్రైస్ ఆఫ్ వన్ గుడ్ అండ్ క్వాంటిటీ ఆఫ్ వన్ గుడ్ ప్లస్ ప్రైస్ ఆఫ్ అనదర్ గుడ్, క్వాంటిటీ ఆఫ్ అనదర్ గుడ్ విల్ బి ఈక్వల్స్ టు ఆర్ లెస్ థాన్ ఉన్నప్పుడు వాడు తీసుకుంటాడు. దెన్ షిఫ్ట్ ఇన్ ద బడ్జెట్ లైన్ అంటే ఏంటి? ఒక దగ్గర నుంచి రైట్ వర్డ్ షిఫ్ట్ అవుతే ఇన్‌కమ్ పెరగొచ్చు ఆర్ ప్రైస్ తగ్గొచ్చు. ఆర్ ఇక్కడ ఏమైతది ఇన్‌కమ్ తగ్గొచ్చు ఆర్ ప్రైస్ పెరగొచ్చు. దెన్ వాడు ఆ పర్టిక్యులర్ షిఫ్ట్ అనేది వచ్చేస్తాయి. ఇంక్రీజ్ ఇన్ ప్రైజెస్ కావచ్చు, డిక్రీజ్ ఇన్ ఇన్‌కమ్ కావచ్చు, ఇంక్రీజ్ ఇన్ ఇన్‌కమ్ కావచ్చు, డిక్రీజ్ ఇన్ ప్రైస్ కావచ్చు. షిఫ్ట్ ఎళ్ళిపోతది. అంటే ఎక్కువ గూడ్స్ తీసుకోగలుగుతున్నాడు ఇక్కడ. ఇక్కడ తక్కువ గూడ్స్ తీసుకోగలుగుతున్నాడు అందుకని. అండ్ రీజన్స్ ఏమంటే డిఫరెంట్ మాట. కన్స్యూమర్ ఈక్విలిబ్రియం హిక్స్ అండ్ ఎల్ అని ఏం చెప్పిండు? వెన్ బడ్జెట్ ఈస్ టాంజెంట్ టు ద ఐసీ, స్లోప్ ఆఫ్ ఐసీ ఈక్వల్ టు స్లోప్ ఆఫ్ బడ్జెట్ లైన్ జరిగినప్పుడు హీ కెన్ పర్చేస్ ద గూడ్స్. ఇక్కడ ఎందుకు మాట్లాడుకుంటున్నాం? ఇలా ఎందుకు తీసుకోకూడదు సార్? ఈ పర్టిక్యులర్ ఐటెమ్ తీసుకోవాలంటే ఈద్ సాటిస్ఫాక్షన్ కంటే ఈద్ సాటిస్ఫాక్షన్ ఎక్కువ ఉంటది కాబట్టి వెనెవర్ ఆ కాంబినేషన్ ఆఫ్ గుడ్ అండ్ ఎంఆర్ఎస్ ఈక్వల్ టు పర్టిక్యులర్ ఎంఆర్ఎస్ ఈక్వల్ టు పీఎక్స్ పీ1 దగ్గర ఐ విల్ పర్చేస్. అండ్ ఇక్కడ అబ్జర్వ్ చేస్తే ఈ పర్టిక్యులర్ కాంబినేషన్, ఈ పర్టిక్యులర్ ఇది అన్‌అటైనబుల్ కాంబినేషన్. ఎందుకు? ఈ కాంబినేషన్ ఆఫ్ గూడ్స్ నేను తీసుకోలేను. అండ్ ఇది తీసుకుంటా బట్ ఎంఆర్ఎస్ అనేది ఇట్ ఈస్ గ్రేటర్ థాన్ ఉంటుంది. ఇక్కడ ఏరియా అనేది ఎక్కువ ఉంటుంది. ఇక్కడ ఎంఆర్ఎస్ అనేది తక్కువ ఉంటుంది. అండ్ ఈ కాంబినేషన్‌లో వేరే ఎంఆర్ఎస్ ఈజ్ ఈక్వల్ టు ఎక్స్‌వై ఉంటుంది. పి ఆఫ్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు పి ఆఫ్ వై ఉంటుంది. అంటే ఏంటి? బేసికల్‌గా ఇది పి ఆఫ్ ఎక్స్ లైన్. పి ఆఫ్ ఎక్స్ డివైడ్ బై పి ఆఫ్ వై లైన్. ఇక్కడ ఇది కూడా పీఎక్స్ డివైడ్ బై పీవై లైన్. ఇది ఎంఆర్ఎస్‌లో ఏముంటుంది? వన్ గూడ్‌లో చేంజ్ డివైడ్ బై ఇన్నదర్ గూడ్. అండ్ మీరిక్కడ అబ్జర్వ్ చేస్తే స్టార్టింగ్ స్టేజ్‌లో ఎంఆర్ఎస్ అనేది హై లెవెల్‌లో ఉంటుంది. అంటే ఒక గూడ్ కాంబినేషన్ ఎక్కువ ఉంటుంది. ఇంకొక గూడ్ కాంబినేషన్ తక్కువ ఉంటుంది. అండ్ ఇక్కడికొచ్చేసరికి ఒక గూడ్ కాంబినేషన్ ఎక్కువ ఉంటుంది. ఇంకొక గూడ్ కాంబినేషన్ తక్కువ ఉంటది. ఇక్కడ వాడు పెట్టే అమౌంట్‌కి వాడి సాటిస్ఫాక్షన్ సేమ్ అనేది వస్తుంది. బట్ అన్ని గూడ్స్ కూడా ఈక్వల్ లెవెల్‌లో కాంబినేషన్‌లో తీసుకోలేకపోతున్నాడు కాబట్టి వాడేదైతే పీఎక్స్ డివైడెడ్ బై పీవై తీసుకుంటున్నాడో, ఏది ఆ ఎక్స్‌చేంజ్ రేషియో బిట్వీన్ యూనిట్స్ ఆఫ్ దిస్ పర్టిక్యులర్ బట్ తగ్గట్టు యూనిట్స్ అయితే ఎక్స్‌చేంజ్ చేసుకుంటున్నాడో, ఆ యూనిట్స్ ఎప్పుడైతే నాకు ఈక్వల్ అయితాయో, ఆ ఈక్వల్ ఉన్న దగ్గర ఐ విల్ సెట్ దట్ పర్టిక్యులర్ కాంబినేషన్. ఆ కాంబినేషన్ దగ్గర ఐ విల్ గెట్ మాక్సిమం సాటిస్ఫాక్షన్ అని చెప్పేసి చెప్తున్నాడు. అండ్ డి దగ్గర వి కెనాట్ అటైన్ బికాజ్ అది బడ్జెట్ లైన్ అవతల ఉంది కాబట్టి. సో, ఇది మనకు కంప్లీట్‌గా థియరీ ఆఫ్ కన్స్యూమర్ బిహేవియర్. ఈ టాపిక్ అనేది వెరీ యాక్చువల్‌గా చెప్పాలంటే కూడా కొంచెం అజంప్షన్స్ బేసిస్ ఎక్కువ మీద ఉంటుంది. అండ్ గ్రాఫ్స్ కూడా ఎక్కువ అనాలిసిస్ చేయాల్సొస్తుంది. సో, ఇది మీకు ఐ హోప్ యూ అండర్‌స్టాండ్ దిస్ పర్టిక్యులర్ కాన్సెప్ట్. ఏదైనా కాన్సెప్ట్ అర్థం కాకపోతే యూ కెన్ మెన్షన్ ఇన్ ద కామెంట్ బాక్స్. అండ్ నెక్స్ట్ థియరీ ఆఫ్ ప్రొడక్షన్ అనే టాపిక్ చేద్దాము. థియరీ ఆఫ్ ప్రొడక్షన్, సప్లై
అండ్ తర్వాత మార్కెట్స్, తర్వాత నేషనల్ ఇన్‌కమ్ అలాగా ఇంపార్టెంట్ టాపిక్స్ అన్నీ గూడా ఐ విల్ పుట్ ద రివిజన్ క్లాసెస్ అండ్ అకౌంటింగ్‌లో గూడా మేము రివిజన్ క్లాసెస్ ఒస్తాయి. సబ్‌స్క్రైబ్ టు దిస్ పర్టిక్యులర్ ఛానల్ అండ్ షేర్ విత్ యువర్ ఫ్రెండ్స్ అండ్ థాంక్ యూ. థాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. హావ్ ఎ నైస్ డే.